लक्ष्मीर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. క్రిందటిసారి మనం రామాయణంలో అయోధ్యకాండలోని 53వ సర్గ మొదలెట్టాం. 53వ సర్గ 52వ సర్గని పూర్తి చేసుకుని 93 దాకా అయింది. అలాగే ఇక్కడి నుంచి సీతాదేవి రామలక్ష్మణులతో పాటు గంగానది యొక్క దక్షిణ తీరానికి చేరారు. చేరిన తర్వాత ఆ నావని వదిలిపెట్టేశారు. అది తిరిగి ఉత్తర దిక్కుకు వెళ్ళి మళ్ళీ గుహుని యొక్క రాజ్యం దగ్గరికి వెళ్ళవలసినటువంటి పని ఉన్నది. అథాబ్రవీత్ మహాబాహు సుమిత్రానందవర్ధనం భవ సంరక్షణార్థాయ సజనే విజనే పివా. ఇక్కడ ముగ్గురు మాత్రమే మిగిలారు: రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. సుమంత్రుడు లేడు, గుహుడు లేడు, గుహుని అనుచరుడు లేరు. ఇక నుంచి చాలా కాలం జీవితం అలాగే గడవబోతుంది. ఇద్దరితో కలిసి ఉన్నటువంటి రాముడే మనం దర్శించుకోబోతూ ఉన్నాం. అటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో చెప్తూ ఉన్నారు, జనం ఉన్నా జనం లేకపోయినా లక్ష్మణ, ఇక నుంచి మనం సర్వసన్నద్ధంగా ఉండాలి. దేనికోసం? రక్షించడం కోసం. ఎవరిని రక్షించడం కోసం? ఇద్దరూ కూడా రక్షించవలసింది ఒకరినే, ఆ మహాసాధ్వి అయినటువంటి సీతాదేవి యొక్క రక్షణ కోసం నువ్వు సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. అవశ్యం రక్షణం కార్యం అదృష్టే విజనే వనే అగ్రతో గచ్చ సౌమిత్రే సీతా త్వాం అన్వగచ్చతు. అమ్మవారింతవరకు అగ్రతస్థే గమిష్యామి మృద్రంతి కుశకంటకానని ఆవిడే ముందు వెళ్తాను. సుమంత్రుడు రథం తీసుకొస్తే ఆవిడే ముందెక్కేసి, గుహుడు నావని తీసుకొస్తే ఆవిడే ముందెక్కేసి, తర్వాత లక్ష్మణస్వామి, తర్వాత రామచంద్రుడు ఎక్కారు. ఇక్కడ రామచంద్రమూర్తికి ఏదో కీడు శంకించింది కాబోలు లక్ష్మణస్వామితో చెబుతున్నారు, ఇంకా ఆవిడ నడిచింది చాలు, నవ్ ఐ విల్ టేక్ ఛార్జ్. ఇక నుంచి నేను నిర్దేశిస్తాను ఎవరు ముందు నడవాలి, ఎవరు వెనక్కి నడవాలి. కాబట్టి ఓ లక్ష్మణ, అగ్రతో గచ్చ సౌమిత్రే, అందరికన్నా ముందు నువ్వు నడవయ్యా. సీతా త్వాం అన్వగచ్చతు, సీతామహాసాధ్వి నీ వెనకాల నడుస్తుంది. పృష్ఠతోహం గమిష్యామి త్వాంచ సీతాంచ పాలయన్, మీ ఇద్దరిని రక్షిస్తూ నేను సీతాదేవి వెనకాలుగా నడుస్తూ ఉంటాను. అన్యోన్యస్యేహనో రక్షా కర్తవ్యా పురుషర్షభ. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే మన ముగ్గురం కూడా అన్యోన్యం రక్షించుకోవాల్సి ఉంటుంది. నువ్వు నన్ను సీతాదేవిని రక్షించాలి, నేను నిన్ను సీతాదేవిని రక్షించాలి. కానీ సీతామహాసాధ్వి మరిద్దరిని రక్షించడానికి కోసం వచ్చినటువంటి అవతారం. స్వామి యొక్క శక్తి అంతా ఆవిడే. కాబట్టి అన్యోన్యం మనం రక్షించుకోవాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆయన లక్ష్మణస్వామితో చెబుతూ, నహి తావదతిక్రాంత సుకరా కాచన క్రియా అద్య దుఃఖంతు వైదేహి వనవాసస్య వేత్స్యతి. ఇంతవరకు కూడా
ఆవిడ జీవితం సుఖంగా హ్యాపీగా సాగిపోయింది సీతామహాసతి. జనక మహారాజు యొక్క గారాల పట్టిగా పెరిగింది. దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలిగా మన్నలను అందుకుంది. ఇవాళ ఎవ్వరూ లేనటువంటి విజనమైనటువంటి వనంలో ఆవిడ కాలితో నడవడానికి సిద్ధమై వచ్చింది. కాబట్టి ఇక ముందు ఉన్నటువంటి కష్టాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇంతవరకు ఉన్నటువంటి సుఖాలు ఆవిడకి అయ్యాయి, కానీ ఆవిడ ఇవాళ నుంచి వనవాస దుఃఖం ఏమిటో ఆవిడ కొంచెం తెలుసుకుంటుంది. ఆవిడకి తెలియబోతోంది. ప్రనష్ట జన సంవాహదం క్షరామ వివర్జితం విషమంచ ప్రపాతంచ వనమధ్య ప్రవేక్ష్యతి. అమ్మవారు నడిచి వస్తున్నారంటే పట్టు చీరలు తెచ్చి ఒకదాని తర్వాత ఒకటి వేస్తారు, దాని మీద నడుస్తూ ఉంటుంది. ఆ పట్టు చీర చుట్టేసి మళ్ళీ ముందుకెళ్ళి దాన్ని పరుస్తూ ఉంటారు. ఇది రోజు జరిగేటువంటి వ్యవహారం. ఇవాళ నుంచి అలా ఉండదు. కుశకంటకములు ఉంటాయి, నేల మీద ఎత్తుపల్లాలు ఉంటాయి, బాగా లోతుగా ఉంటుంది, గబుకులు కాలు దింపుకోవచ్చు, లేదా కొన్ని రాళ్ల మీద ఎక్కి నడవలసి రావచ్చు. ఈ ఎత్తుపల్లాలు ఉండేటువంటి దాని మీద ఆవిడ నడవలసి అటువంటి వనంలోకి ఆవిడ ఇవాళ ప్రవేశించింది అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెబుతున్న సమయంలో సుత్వా రామస్య వచనం ప్రతస్థే లక్ష్మణోగ్రత. ఆ మాట వినగానే లక్ష్మణస్వామి గబగబా 2 అడుగులు ముందుకేసి సీతాదేవి కన్నా ముందుగా ఆయన నడవడం మొదలెట్టాడు. అనంతరంచ సీతాయా రాఘవో రఘునందన. సీతాదేవి వెనకాల మా రామచంద్రమూర్తి నడుస్తూ ఉన్నాడు. ఈ నడిచేటువంటి క్రమం చాలా విశిష్టమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మహర్షి ఒకసారి సీతాదేవిని ముందు నడిపిస్తారు, అద్భుతంగా వర్ణిస్తారు ఆ వర్ణన. ఒకసారి సీతాదేవి మధ్యలో ఉంటుంది, ఒకసారి రామచంద్రుడి ముందు నడుస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు ఈ అరణ్యకాండలో. వీటన్నిటికీ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అర్థాలు ఏవో ఉండి ఉంటాయి, లేకపోతే ఆ రకంగా వర్ణించవలసినటువంటి అవసరం లేదు. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెళ్ళారు అని చెప్తే సరిపోతుంది, కానీ ఒకే ఒక చోట మాత్రం చాలా బాగా వర్ణించారు. సీతాదేవి మధ్యలో ఉండి రాముడు ముందు, సీతాదేవి మధ్యలో లక్ష్మణస్వామి వెనకాల ఉన్నటువంటి వర్ణన మాత్రం చాలా అద్భుతంగా చేసి వాల్మీకి మహర్షి అది ఓంకారానికి సదృశమైనటువంటి వర్ణనగా అకార ఉకార మకారంలే నడుస్తున్నాయా అన్నట్టుగా ఆయన చూపించారు. ఆకారం అంటే విష్ణువు, కాబట్టి రామచంద్రమూర్తి విష్ణువు అని చెప్పి జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధాన్ని చెప్తున్నాడా అని చెప్పి మనకి రకరకాలుగా వర్ణించారు. సీతాదేవి మధ్యలో నడిచినప్పుడు, రాముడు ముందు నడిచినప్పుడు. ఇక్కడ మొత్తానికి లక్ష్మణస్వామి ముందు నడుస్తున్నారు, ఇద్దరికి మధ్యలో సీతాదేవి ఉన్నది. గతంతు గంగా పారమాసు రామం సుమంత్ర ప్రగతం నిరీక్ష్య అద్భుతప్రకర్షాద్ వినివృత్త దృష్టి ముమోచ బాష్పం వ్యధితస్తపస్వి. ఇద్దరు ముగ్గురే మిగిలారు. వాళ్ళ యొక్క భావాలని ప్రకటించుకునేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. రాజు సాధారణంగా తన యొక్క భావోద్వేగాన్ని పబ్లిక్లో, ప్రపంచం మధ్యలో చూపించడానికి అవకాశం ఉండదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి గంగా యొక్క తీరాన్ని దాటగానే రాముడు సుమంత్రుడు వెళ్ళిపోతున్నటువంటి ఇది తలుచుకుని చూసి మోచ బాష్పం ఒక్కసారి కన్నీరు కార్చాడట. అయోధ్యకేసి తిరిగి రామచంద్రమూర్తి మళ్ళీ ఎప్పుడు అయోధ్యను చూస్తాను కదా అనేటువంటి దిగులు కాబోలు, మళ్ళీ నా ప్రజలకి నేను ఎప్పుడు దగ్గరవుతానా అనేటువంటి దిగులు కాబోలు. సలోకపాల ప్రతిమ ప్రభావవాన్ తీర్త్వా మహాత్మా వరదో మహానదీం తతః సమృద్ధాన్ శుభసస్యమాలినః క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్. దిక్పాలులకి, లోకపాలకులకి ఉండేటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ స్వామి అత్యద్భుతమైనటువంటి గంగానదిని తీర్త్వా దాటి వచ్చి సమృద్ధమైనటువంటి శుభమైనటువంటి వత్సదేశములకి వచ్చాడు. ఆ ప్రదేశాలన్నీ వత్సదేశములు అంటారు. వత్సాన్ ఉదితానుపాగమత్, వత్సదేశములకి ప్రవేశించారు వాళ్ళ ముగ్గురి కూడా. తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహం ఋష్యం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే ఏ దుర్వనస్పతిం. వెంటనే 1-2 జంతువులను వేటాడి తీసుకొచ్చారు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెళ్ళి గబగబా వాటిని వండడం జరిగింది. బాగా ఆకలి మీద ఉన్నారేమో, వెంటనే వాళ్ళు భోజనం చేశారు.
ఆకలి మీద ఉన్నారు కాబట్టి వెంటనే చేయరు వారు. సమయం దాటిపోయిన తర్వాత భోజనం చేయకూడదు కాబట్టి ఆ సమయానికి వాళ్ళు చేసే ఆ నియమపాలనలో ఆ త్వరితం భుభుక్షితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే 52 సర్గః. కొంచెం ముందు వరకలైన 53వ సర్గలోకి మనం ఇప్పుడు ప్రవేశిద్దాం. అక్కడ ఒక పెద్ద వృక్షం ఉన్నది. ఆ వృక్షం దగ్గరికి చేరాను ముగ్గురు. సతం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య పశ్చిమాం రామో రమయతాం శ్రేష్ఠః ఇతి హోవాచ లక్ష్మణం. అక్కడ సంధ్య వారుతూ ఉన్నది. పశ్చిమ దిక్కుని సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వాల్మీకి మహర్షి ఏది చెప్పినా చెప్పకపోయినా సమయం అయ్యేటప్పటికి రామచంద్రమూర్తి సంధ్య వార్చాడు అనే మాట మాత్రం మర్చిపోకుండా చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే మనం చేయవలసిన పని ఏంటో మనకి గుర్తు చేయడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత హడావుడిగా ఉన్నా, అన్వాస్య పశ్చిమాం సంధ్యాం, పశ్చిమ దిక్కుగా ఉన్నటువంటి సంధ్యకేసి తిరిగి ఆయన సాయమర్ఘ్య ప్రదానం చేశాడు. సంధ్యావందనం చేసుకున్నారు. రామో రమయతాం శ్రేష్ఠ. ఆయన లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఉన్నారు. అద్యేయం ప్రథమా రాత్రి జాతా జనపదాత్ బహిః యా సుమంత్రేణ రహిత తాం నోత్కంఠితుమర్హసి. ఇన్నాళ్ళు పక్కన సుమంత్రుడు ఉన్నాడు కనీసం చాలాసేపు. తనకే కాదు, ఇక్ష్వాకు వంశం అంతటికీ పెద్ద దిక్కు సుమంత్రుడు. పాలించడం దశరథుడు అప్పుడు పాలించాడు, కానీ దశరథుడి కన్నా అనేక తరాల ముందు నుంచి కూడా సుమంత్రుడే మంత్రి వాళ్ళకి. ఆయన దశరథుడికి 60,000 సంవత్సరాలు అయితే కావచ్చు కాదు, ఈయనకి 90,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదు. అంతటి వృద్ధుడు సుమంత్రుడు. ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు కనిపెట్టుకుంటూ వస్తున్నటువంటి మంత్రి. ఆ రామచంద్రుడికే కాదు, ఆ జాతికే, ఆ ఇక్ష్వాకు వంశానికే పెద్ద దిక్కు. యా సుమంత్రేణ రహిత, అటువంటి పెద్ద దిక్కు అయినటువంటి సుమంత్రుడు ఇప్పుడు లేడు. కాబట్టి మనం నోత్కంఠితుమర్హసి, దిగులు పడద్దు, దుఃఖం తెచ్చుకోవద్దు. దాని గురించి దుఃఖ స్మరణ మనమేమి కంగారు పడి చెయ్యవద్దు. ఇది మొదటి రాత్రి, మన ముగ్గురమే ఉండే రాత్రి, ఇంకెవ్వరూ లేకుండా. జాగర్తవ్యం అతంద్రిభ్యాం అద్య ప్రభృతి రాత్రిషు. లక్ష్మణ, ఇవాళ మొదలు నువ్వు అతంద్రిభ్యాం అద్య ప్రభృతి రాత్రిషు జాగర్తవ్యం. రాత్రంతా జాగరణ చేయాల్సి ఉంటుందయ్యా, నువ్వు నిద్రపోవడానికి ఉండదు. కాపాడుకోవాలి జాగ్రత్తగా సీతమ్మని. కాబట్టి రాత్రిని నువ్వు జాగరణ చేయవలసి ఉంటుంది. యోగక్షేమం హి సీతాయా వర్తతే లక్ష్మణావయో. సీతాదేవి యొక్క యోగక్షేమములు మన ఇద్దరం కూడా చూడవలసి ఉంటుంది ఇవాళ నుంచి. యోగము అంటే లేని వస్తువు రావడం యోగం. ఆవిడేదో ఒక లేడీని కావాలనుకుందండి, అది తెచ్చి ఇవ్వడం యోగం. క్షేమం అంటే ఆ తెచ్చిన దాన్ని జాగ్రత్తగా అడ్డుపెట్టడం క్షేమం. ఒకవేళ తెస్తే కనుక అలా ఏదైనా ఆవిడ కోరితే ఆవిడ కోరికలు తీర్చాలి. ఆ తీర్చిన కోరికను ఆవిడ అనుభవించేటట్టుగా, ఆనందించేటట్టుగా దాన్ని ఉంచాలి. కాబట్టి ఇవాళ నుంచి కూడా మనం సీతాదేవి యొక్క యోగక్షేమాన్ని చూడవలసి ఉంటుంది సుమా. రాత్రిం కథంచిదేవే మాం సౌమిత్రే వర్తయామహే ఉపావర్తామహే భూమౌ ఆస్థీర్య స్వయమార్జితైః. ఎలాగో అలా ఈ రాత్రిని గడుపుదాం ఓ లక్ష్మణ. మనం సంపాదించినటువంటి తృణములతో చేసినటువంటి, పర్ణములతో చేసినటువంటి పక్కలున్నాయే, ఆ మంచాల మీద, ఆ పరుపుల మీద, లేదా ఆ భూమి మీద పరిచినటువంటి ఆకుల మీద వావర్తామహే శయిష్యామహే, హాయిగా ఇవాళ నిద్రిద్దాం. సతు సంవిశ్య మేదిన్యాం మహార్హశయనోచితః ఇమా సౌమిత్రయే రామో వ్యాజహార కథా శుభాః. రామచంద్రమూర్తి నడుము వాల్చాడు. లక్ష్మణస్వామి ఇంకా నడుము వాల్చలేదు, పక్కనే ఉన్నాడు. మహార్హశయనోచితః రామః, హంసతూలికా తల్పం మీద పడుకోవలసినటువంటి అర్హత ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆ తృణపర్యంకం మీద, పర్ణములతో చేసినటువంటి ఆ పర్యంకం మీద ఆయన కూర్చుని ఉన్నాడు, నిద్రకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన వ్యాజహార కథా శుభాః.
విశ్వామిత్రుడి యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఆయన క్వాలిటీస్ అన్నీ రామచంద్రమూర్తికి వచ్చేస్తాయి. కథలు చెప్పడం అనేటువంటి ఒక ఆర్ట్, ఒక కళ విశ్వామిత్రుడికి ఉంది. మన పురాణాల్లో ఇద్దరికి ఉంది ఆ కథలు చెప్పేటువంటి ఆ నేర్పు. ఒకడు విశ్వామిత్ర మహర్షి, రెండు సూత మహాముని. సూత ఉవాచ అని చెప్పి సూతుడికి కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్నటువంటి ఒక ముని. కాబట్టి విశ్వామిత్రుడి యొక్క శిక్షణలో కథలు చెప్పడం అలవాటైంది రామచంద్రమూర్తికి. ఆయన లక్ష్మణస్వామికి వ్యాజహార కథా శుభాహ మాటల సందర్భంలో రామచంద్రమూర్తి కొన్ని మాటలు చెప్పారు. ఆశ్చర్యం వేస్తుంది ఆ మాటలు వింటే మనకి. ఈ మాటలన్నిటికీ కూడా చివరన ఒక వాక్యాన్ని కనుక మనం చేర్చుకుంటే మనకి ఏమీ అందులో అపార్థం చేసుకునేటువంటి అవకాశం లేదు. ఆ చివరన మనం కలుపుకోవాల్సినటువంటి వాక్యాన్ని రామచంద్రమూర్తి ఆఖరణ చెప్తాడు. కానీ మనం అది ముందు తెచ్చుకుని ప్రతి శ్లోకం తర్వాత ఆ వాక్యాన్ని కూడా చెప్పుకుంటే మనకి ఎటువంటి అపార్థము ఉండదు. ఉదాహరణకు చూడండి, ధ్రువమధ్య మహారాజో దుఃఖం స్వపితి లక్ష్మణ కృతకామాతు కైకేయీ తుష్టా భవితుమర్హతి. లక్ష్మణ, నిజంగా మన తండ్రి గారి అనేటువంటి మహారాజు అనేటువంటి దశరథుడు దుఃఖం స్వపితి, నిద్రపోతూ చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండి ఉంటాడయ్యా మన తండ్రి. కృతకామాతు కైకేయీ, తన కోరిక నెరవేరిందైనటువంటి కైకేయి తుష్టా భవితుమర్హతి, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందయ్యా. మన తండ్రి చాలా దుఃఖిస్తూ ఉండుంటాడు, కైకేయి చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది. తర్వాత మనం ఏమి యాడ్ చేసుకోవాలి సెంటెన్స్? అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. ఇక్కడి నుంచే ఇప్పుడే ఓ లక్ష్మణ, అయోధ్యని ఇతః ఏవ ఇక్కడి నుండే, కాల్యే తెల్లవారుతూ ఉండగానే ప్రవిశ లక్ష్మణ, నువ్వు అయోధ్యకు వెళ్ళిపోవాలి సుమా. ఓ లక్ష్మణ, ఒక్కసారి ఆలోచించి మన తండ్రి గారి పరిస్థితి. ఆయన దుఃఖంతో పడుకుని ఉంటాడు, కైకేయి చాలా సంతోషంతో సగర్వంగా ఉంటుంది. ఒకసారి దీన్ని ఆలోచించి అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ, ఇక్కడి నుండే నువ్వు బయలుదేరిపోయి తెలతలవాడుతూ ఉండగానే అయోధ్యకు వెళ్ళిపోవాల్సి ఉంది సుమా. సాహి దేవీ మహారాజం కైకేయీ రాజ్యకారణాత్ అపిరచ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతమాగతం. తెల్లవారుగానే ఏమవుతుందో తెలుసా? భరతుడు వచ్చి ఉంటాడు. బహుశా వచ్చేటప్పటికి ఆవిడకి చాలా గర్వం ఎక్కువైపోతుంది కైకేయికి. మన తండ్రి అయినటువంటి దశరథుడి ప్రాణాలు కూడా తీసేటువంటి అవకాశం ఉందయ్యా. రాజ్యాల్లో రాణులు రాజుల యొక్క ప్రాణాలు తీసిన సంఘటనలు ఎన్నో మనం విన్నాం. అక్కడ కుటుంబ వ్యవస్థకి అర్థం లేదు. రాచరికంలో చాలా కఠినమైనటువంటి హృదయం కలిగి రాజ్యాన్ని మాత్రమే కావాలి అనుకునేటువంటి సంప్రదాయం ఒకటి ఉంటుంది. కాబట్టి భరతుడు రాగానే ఆవిడ రెచ్చిపోయి మన తండ్రి అయినటువంటి దశరథుడిని కూడా సంహరించేటువంటి అపీన శ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతమాగత్. కాబట్టి అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ, ఇక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరిపోయి తరతరవాడుతూ ఉండగానే నువ్వు అయోధ్యకు వెళ్ళిపోవాల్సి ఉంటుందయ్యా. అనాథశ్చ హి వృద్ధశ్చ మయా చైవ వినా కృతః కిం కరిష్యతి కామాత్మా కైకేయీ వశమాగతః. మన తండ్రి గారు అనాథయ్య, ఆయనకి నా అంటూ చెప్పుకోదగిన వాళ్ళు ఎవరూ లేని వాడు, వృద్ధుడు, పైగా నేను దగ్గర లేను. ఈ మూడు కారణాల వల్ల అతడు కైకేయీ వశమాగతః కిం కరిష్యతి, కైకేయి వశుడైపోయి తనని తాను రక్షించుకునేటువంటి స్థితిలో కూడా ఉండడు మన తండ్రి. కాబట్టి ఏం చేస్తామంటే అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ, నువ్వు వెంటనే బయలుదేరిపోనా, పొద్దు తెలతెలవాడుతూ ఉండగానే అయోధ్య నగరానికి మాత్రం నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది సుమా. ఇదం వ్యసనమాలోక్య రాజ్ఞశ్చ మతి విభ్రమం కామయేవార్థధర్మాభ్యాం గరీయాన్ ఇతి మే మతి. వ్యసనం అంటే కష్టం. ఈ రాజుగారి యొక్క ఈ కష్టాన్ని చూసి, ఆయన యొక్క మతి విభ్రమాన్ని చూసి
నాకు ఒకటి అనిపిస్తుంది లక్ష్మణ, ఏమిటో తెలుసా? అర్థ ధర్మముల కంటే కూడా బలమైనది కామమే అనిపిస్తుంది. కామం కోసం మనిషి ధర్మాన్ని వదిలేయడానికి సిద్ధపడతాడు, అర్థాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడతాడు. కాబట్టి ఈ మూడిట్లో అన్నిటికన్నా బలవత్తరమైనటువంటిది కామమే అని నాకు అనిపిస్తుంది. ఈ కోరిక తీరితే చాలు, అధర్మంగా తీరితే తప్పేమిటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంత డబ్బు ఖర్చు అయిపోతే అయిపోయింది, ఈ కోరికని తీర్చుకుంటే తప్పేమిటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే కామం యొక్క బలం ఎంతగా ఉంటుంది అంటే ధర్మాన్ని వదిలేయడానికైనా అర్థాన్ని వదిలేయడానికైనా మనుషులు సిద్ధంగానే ఉంటారు. కాబట్టి ధర్మార్థ కామములు మూడింటిలో అన్నిటికన్నా బలమైనది ఏది అంటే కామమే అనిపిస్తోంది నాకు. కోహ్య విద్వానసి పుమాన్ ప్రమదాయా కృతే త్యజేత్ ఛందానువర్తినం పుత్రం తాతో మామివ లక్ష్మణ. ఒక్కసారి ఆలోచించు లక్ష్మణ, నేను ఎలాంటి వాడిని, ఎంత మంచివాడిని, నాన్నగారి మాట ఎంత చక్కగా వినేవాడిని, ఎంత వినయంగా ఉండేవాడిని నాన్నగారికి, నాన్నగారు నేను ఎంత గౌరవిస్తాను. అటువంటి నన్ను వదిలిపెట్టేశాడయ్యా నాన్న. నా అంతటి కుమారుణ్ణి వదిలిపెట్టేసుకునేటువంటి తండ్రి ఒక స్త్రీ కోసం చేశాడంటే కామం యొక్క గొప్పదనం ఎంతో అర్థం చేసుకో. కాబట్టి తండ్రిని మనం అనుకుంటున్నాం కానీ కొడుకుని కామం కోసం భార్య కోసం వదిలిపెట్టేటువంటి తండ్రులు ఉంటారయ్యా. ఉదాహరణకి మన తండ్రినే చూడు, మామూలు కొడుకుని కూడా కాదు, ఛందానువర్తినం పుత్రం, తన ఆలోచనకి తగినట్లుగా వర్తించేటువంటి నడుచుకునేటువంటి పోనీ పుత్రుడు ఎదురు తిరిగాడని వాడిని వదిలిపెట్టేశాడంటే కాదు. ఎంతో వినయ విధేయతతో ఉండి నీ మనసులో ఏముందో తెలుసుకుని ఇంగితజ్జుడై నువ్వు ఇంకా చెప్పకుండానే నీకు కావాల్సినట్టుగా నడుచుకునేటువంటి పుత్రుడిని వదిలిపెట్టినటువంటి తండ్రులు ఎక్కడైనా ఉంటారయ్యా. అలా చేశాడయ్యా మా తండ్రి. కాబట్టి ఏం చేయమంటావు? అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. నువ్వు వెంటనే బయలుదేరిపోయి పొద్దున్నే తెల్లారేటప్పటికల్లా అయోధ్యకి వెళ్ళిపోవాల్సి. సుఖీబత సభార్యశ్చ భరతః కైకయీసుతః ముదితాన్ కోసలాన్ ఏకో యో భోక్ష్యతి అధిరాజవత్. లక్ష్మణస్వామి చెల్లించలా, తండ్రి గారు ఇలా అయ్యారు అంటే మాట్లాడటంలా. లక్ష్మణస్వామికి ఇద్దరి మీద కోపం ఉంది బాగా, లేదా ముగ్గురు మీద కోపం ఉంది బాగా. ఒకటి తండ్రి మీద, రెండు భరతుడి మీద, మూడు కైకేయి మీద. కాబట్టి ఇప్పుడు ఈయన భరతుడిని రెచ్చగొట్టాలంటే ఏం చేయాలి? ఆ ముగ్గురు యొక్క చెడ్డదనాల గురించి చెప్పాలి. తండ్రి చెడ్డవాడు అని చెప్తున్నాడు, తండ్రిని చంపేస్తాను నరికేస్తాను వాడే లక్ష్మణస్వామి. నువ్వు ఆ రోజు నీ కోపం వచ్చింది, అందులో ఆశ్చర్యం ఏమీ లేదయ్యా. నాలాంటి కొడుకుని కామం కోసం వదులుకునేటువంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడయ్యా. కాబట్టి అంతేకాదు సభార్యశ్చ, భార్యతో కూడిన వాడై భరతుడు, కైకయీసుడైనటువంటి భరతుడు, ముదితాన్ కోసలాన్ ఏకః యః భోక్ష్యతి అధిరాజవత్, అందమైనటువంటి కోసల దేశాన్ని ఒక్కడే భార్యతో కూడి, నీకేమో భార్య దగ్గర లేదు, భరతుడికో భార్య దగ్గర ఉంది, నువ్వేమో అడవుల్లో ఉన్నావు, భరతుడు చక్కగా రాజ్యంలో ఉన్నాడు. ఆలోచించుకో. కాబట్టి భరతుడు ఎంత సుఖపడిపోతున్నాడో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎందుకే ఇక్కడ నాతో, నువ్వేం చేస్తావంటే అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. తెల్లవారితో ఉండగానే నాన్న ఇంకొచ్చింది సార్లు, నాతో చాలా దూరం వచ్చావు, మళ్ళీ అయోధ్య పెట్టుకో బాబు. సహి సర్వస్య రాజ్యస్య సుఖమేకం భవిష్యతి తాతే చ వయసాతీతే మయి చారణ్యమాస్థితే. అసలు ఆలోచించు, భరతుడు తండ్రి గారు లేకుండా, నేను అరణ్యానికి వెళ్ళిపోయి ఇంకా తను అడ్డుకునేవాడు ఎవడూ లేకుండా యథేచ్ఛగా మొత్తం రాజ్యాన్ని ఒక్కడే అనుభవిస్తాడే. అలా ఎలా చూస్తూ ఉంటావు నువ్వు? కాబట్టి ఓ పంచి అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. పెద్దవాళ్ళు వెళ్ళిపోనన్నా పొద్దున్నే నువ్వు బయలుదేరి చక్కగా అయోధ్యకి వెళ్ళిపో. ఈ భరతుడు అలా ఒకడు అనుభవిస్తుంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటామా? అర్థధర్మౌ పరిత్యజ్య యక్కామమనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా. మూడున్నాయి, ధర్మ అర్థ కామములు. ఈ మూడిట్లో అర్ధధర్మాలన్నింటినీ వదిలేసి, ధర్మాన్ని వదిలేసి, అర్థాన్ని వదిలేసి కేవలం కామాన్ని మాత్రమే పట్టుకుని వేలాడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో
వాడు మన తండ్రి దశరథుడిలాగా నానా బాధలు పడతాడయ్యా, నానా కష్టాలు పడతాడయ్యా. చూడు చూడు ఎలాంటి పని చేస్తాడు మన తండ్రి. అటువంటి తండ్రిని అక్కడ ఉన్నాడు, నీకు ఆయన మీద కోపంగా ఉంది. ఆయన యొక్క ముద్దుల భార్య అయినటువంటి కైకేయి యొక్క కుమారుడైనటువంటి భరతుడు రాజ్యాన్ని ఒక్కడు అనుభవించేస్తాడు. నువ్వేమిటా ఇక్కడ కూర్చున్నావు నాతోటి? కాబట్టి నువ్వేం చేస్తావంటే అయోధ్యాం ఇతయేవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. బయలుదేరినన్నా రేపు పొద్దున్నే తెల్లారేటప్పటికల్లా నువ్వు అయోధ్యకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ చ కైకేయీ సౌమ్య సంప్రాప్త రాజ్యాయ భరతస్య చ. ఆయనకి రాజుగారిని తిట్టినా కోపం రావడం లేదు లక్ష్మణస్వామికి, భరతుడి గురించి తిట్టినా కోపం రావడం లేదు. అలాగే ఉన్నాడు ఆయన నిశ్చలంగా. ఇప్పుడు మూడోగా కోపం ఉన్న వ్యక్తి కైకేయి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ చ కైకేయీ సౌమ్య సంప్రాప్త రాజ్యాయ భరతస్య చ. ఓ సౌమ్యుడా, ఓ మాయకుడా, తెలుసుకోవయ్యా అసలు కైకేయి ఎందుకు వచ్చిందో మన ఊరికి అర్థం చేసుకో. ఎక్కడో కేకయ దేశంలో పుట్టి అక్కడ కేకయ మహారాజు గారికి ముద్దుల బిడ్డలా పుట్టి మన తండ్రి గారిని పెళ్లి చేసుకుని అంత దూరం అయోధ్యకు వచ్చి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? దశరథ అంతాయ, దశరథుడిని సంహరించడం కోసం వచ్చింది ఆవిడ. దశరథుడి మరణానికి నాంది పలకడం కోసం వచ్చింది ఆవిడ. మమ ప్రవ్రాజనాయ చ, నన్ను అడవులకు పంపించడం కోసం వచ్చింది ఆవిడ అంత దూరం నుంచి. కాబట్టి రాజ్యాయ భరతస్య చ, భరతుడికి రాజ్యం ఇవ్వడం కోసం వచ్చింది అసలు ఆవిడ. అలా అందుకని పెళ్లి చేసుకుంది మన తండ్రి గారు. అటువంటి ఆవిడ అక్కడ ఉంది. ఆవిడ వదిలేస్తావు నువ్వు? మామూలుగా ఏం చేయవా ఆవిడని? నీ కోపం వస్తుంది కదా. కాబట్టి ఏం చేస్తావంటే అయోధ్యాం ఇతయేవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణను వెళ్ళిపోవచ్చు కదయ్యా. నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళి చక్కగా అయోధ్యకి వెళ్ళిపో. అపిదానీం న కైకేయీ సౌభాగ్యమదమోహిత కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేత మత్కృతే. కైకేయిని పెద్ద పట్టించుకునేది ఏమిటి, ఏదో తప్పు చేసింది వదిలేద్దాం అన్నయ్య అని నువ్వు అనుకుంటాడు. అలా ఎప్పుడు చేయకునన్నా. సౌభాగ్య మదమోహిత అయినటువంటి కైకేయి ఇవాళ నుంచి ఏం చేస్తుందో తెలుసా? కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేత మత్కృతే. రామచంద్రుడు అనేటువంటి ఒక్క నిమిషతోటి కౌసల్యని సుమిత్రని ఇద్దరిని కూడా బాధపెడుతుంది. మా తల్లి నన్ను కన్నందుకు ఏదో పడుతుంది పర్వాలా, కానీ నిన్ను కన్న తల్లి ఉంది, ఆవిడ బాధపడుతుంది. ఆలోచించుకో. మాస్మత్కారణాద్దేవి సుమిత్ర దుఃఖమావసేత్. నా కారణం వల్ల నీ తల్లి అయినటువంటి సుమిత్రకి దుఃఖం రావడం, అది నేను చూస్తూ ఊరుకోవడమా? కాబట్టి అది రాకూడదు. అది రాకుండా ఉండడానికి ఏం చేయాలో నువ్వు బయట వెంటనే చూడవలసి ఉంటుంది. నువ్వేం చేస్తావంటే అయోధ్యాం ఇతయేవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. ఇప్పుడు మనకేమీ అపార్థం లేదు దీనిలో. ఆయన ఎందుకు ఇలా మాట్లాడాడు అనే విషయంలో మనకి ఎటువంటి అపార్థం రావటంలా. ఎందుకు మాట్లాడుతున్నాడు? లక్ష్మణ స్వామిని పంపించడం కోసం మాట్లాడుతున్నాడు. లక్ష్మణ స్వామిని పంపించడం వల్ల ఆయనకి ఏమిటండి లాభం? ఎందుకు పంపించాలి అంటే మనం ఒక దూలాన్ని లేదా ఒక స్తంభాన్ని పాతాం, మనమే గొయ్యి తీస్తాం, మనమే దానిలో పెడతాం, చుట్టూ రాళ్ళేసి మనమే గుణపంతో గట్టిగా కొడతాం. అంతా అయిపోయాక చేతులు కొట్టుకుని వెళ్ళిపోం. ఒకసారి ఇలా కదిపి చూస్తాం సరిగ్గా పాతేమా లేదా. మనం వేసింది మనకే అనుమానమా అంటే కాదట. ఖనన స్తూప న్యాయం అని ఒక సంస్కృత న్యాయం అది. కాబట్టి సీతాదేవి నీ రమ్మని రాముడు అడగల, లక్ష్మణస్వామిని రమ్మని రాముడు అడగల. కానీ సీతాదేవి అన్నిటికీ సిద్ధపడి వస్తాను అని చెప్పి ఆయన వెనకాల వచ్చింది. సీతాదేవి రావద్దు 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 అని చెప్పాడు. నేను వస్తాను 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 ఆవిడ వచ్చింది, ఏడిపించి మరీ వచ్చింది రామచంద్రుడితో. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి రమ్మనకుండా ఆయన వచ్చాడు. సీతాదేవిని పరీక్ష చేసేసాడు రామచంద్రమూర్తి ముందే. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, అత్తల్ని చూసుకో, మామగారిని చూసుకో, నీకు బాధ్యత ఉంది ఇది అది అని. ఆవిడ నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, నీతోనే వస్తాననే మాట అంది. మా లక్ష్మణస్వామి ఆ మాట అనలే.
నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంది ఆవిడ. మా లక్ష్మణస్వామి నువ్వు తీసుకెళ్ళకపోతే నేను ఉండలేను అనలేదు. మామూలుగా వస్తా అన్నాడు. ఈయన ఎందుకయ్యా నువ్వు రావడం అన్నాడు. లేదు నేను వస్తాను పర్వాలేదు అన్నాడు. సరే రా అన్నాడు. అంతవరకే జరిగింది. ఇప్పుడు తన నోటితో తను చెప్పవలసి ఉంటుంది లక్ష్మణస్వామి ఎందుకు తను రాదలుచుకున్నాడు. ఏదో వచ్చాడు అన్నయ్య, ఏదో అడవులంటే ఏదో పిక్నిక్లా ఉంటుంది అనుకున్నాను, చక్కగా పళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఈ కాళ్ళకి ముడిగుచ్చిపోవడం ఏమిటి, చెట్లు ఏమిటి, రాళ్ళు ఏమిటి, ఈ అరుపులు ఏమిటి, వెళ్ళలేకపోతున్నాను, రాత్రి అంతా నిద్రలేదు, సింహాలు గొడవ కింద చేస్తే ఎక్కడెక్కడో నేను వస్తా అన్నయ్య అని తనే అనడానికి మొహమాట పడతాడు లక్ష్మణస్వామి అనదలుచుకునే. అదే అన్నగారు వెళ్ళిపోరా అంటే అవును నిజమే కదా, రాత్రి అంతా అంత బాధపడ్డాను, నిద్ర లేవు, దోమలు పుడుతున్నాయి, ఇక్కడ చక్కగా బాగోలేదు, వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుని తను అయోధ్యకు వెళ్ళిపోతే ఇవాళ మనం లక్ష్మణస్వామి గురించి మాట్లాడుకోం. లక్ష్మణస్వామి గొప్పతనాన్ని మనకి ప్రదర్శించడానికి రాముడు ఆడుతున్నటువంటి నాటకంలో ఒక భాగం. లక్ష్మణస్వామి ఎవరో మనకు తెలియజెప్పాలి ఒకటి. రెండు, లక్ష్మణస్వామికి నిజంగా రాముడి మీద ఎంత భక్తి ఉందో చూపించడానికి ఒక పరీక్ష ఇది. కాబట్టి కదిపి చూశాడు లక్ష్మణస్వామిని. పోరెండు ఇంటికి వెళ్తావు ఏమిటాయా అని. మామూలుగా ఇంటికి వెళ్తావంటే ఊరుకో అన్నయ్య అంటాడు. అందుకని నాన్నగారు చూసావా ఎలాంటి పని చేశారు, కైకేయి చూసావా ఎంత పని చేసిందో, నీ సవతి తమ్ముడు అన్నయ్య అయినటువంటి భరతుడు చూసావా ఎంత పని చేశాడు. ఇక నుంచి మొత్తం అతడే అనుభవిస్తాడు, నువ్వు నేను లేకుండా. అది వదులుతావు నువ్వు అలాగా అని తనలో ఉన్నటువంటి రజోగుణాన్ని ప్రకోపింప చేయడానికి రామచంద్రమూర్తి ఆడిన మాటలు. అలా ఎలా చెప్పగలండి అంటే, ఒకసారి లక్ష్మణస్వామి కైకేయిని నిందించాడు. నోరు మూసుకో అన్నాడు రామచంద్రమూర్తి. నతే మధ్యమాంబా గర్హితవ్య. ఏమిటో మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు. భరతుడిని నిందించాడు లక్ష్మణస్వామి ఒకసారి. వెంటనే అన్నాడు రామచంద్రమూర్తి, నువ్వు రాజ్యం కావాలి, రాజ్యం కోసం భరతుడు నా దగ్గరికి దండెత్తి వస్తున్నాడు అని చెబుతున్నావు, బాగానే ఉంది. ఎప్పుడు చూసినా రాజ్యం 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 అంటున్నావు, నీకేదో రాజ్యం మీద మోహం ఉందేమో నాకు అనిపిస్తాను. భరతుడు రాని చెప్తా, లక్ష్మణస్వామి సరదాగా ఉందిరా, రాజ్యం వాడికి ఇచ్చేసేయని. వెంటనే సంవత్సరాజ్యాన్ని నీకు అప్పగించి నాతో భరతుడు వచ్చేస్తాడు చూడు కావలిస్తే. అది ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి భరతుడిని నిందించడం రామచంద్రమూర్తి అవతల వాడిని నిందిస్తే ఒప్పుకోడు, కైకేయిని అవతల వాడిని నిందిస్తే ఒప్పుకోడు. అటువంటిది తను నిందిస్తాడా భరతుడిని? అటువంటి తను నిందిస్తాడా తండ్రిని? తను నిందిస్తాడా భరతుడిని? కాబట్టి రామచంద్రమూర్తి ఇప్పుడు ఆడుతున్నటువంటి మహానాటకంలో ఒక భాగంగా ఆయన కొన్ని మాటలు అన్నారు. ఇది తెలిసి తెలియని వాళ్ళు పట్టుకుని రామచంద్రమూర్తిని ఆడిన మాటలు ఆడారు. అందరూ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడండి, లక్ష్మణుడు ఒక్కడు ఉన్నప్పుడు ఇంకోలా మాట్లాడాడండి రామచంద్రమూర్తి, 2 నాలుకల మనుషుల్లో మాట్లాడాడండి. ఎంత పొరపాటు అయినటువంటి ఆలోచన చూడండి. తండ్రిని అందరి ముందు గౌరవించాడు, నమస్కారాలు పెట్టాడు. ఇక్కడికి వచ్చి కామానికి లోబడిపోయినటువంటి తండ్రి ఇలాగే బాధపడతాడా, నా అంతటి వాడిని వదులుకుంటాడా ఎవడైనా అన్నాడండి. అలా అనొచ్చా రామచంద్రమూర్తి అని చెప్పి రామచంద్రమూర్తి మీద మనకి ఒక అపవాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఆయన చివరికి, ఇంత చేసి చెప్పదలుచుకున్నది ఒకటే సెంటెన్స్, అనవసరంగా ఇంత ఇంట్రొడక్షన్ చెప్పాడు ఆయన. ఏమిటి? అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. ముఠాముల్లే సర్దుకుని ఆ గుణపాల వేవు తెచ్చుకున్నట్టు అవన్నీ చక్కగా ప్యాక్ చేసేసి పొద్దున్నే కాల్యే సూర్యోదయం అవుతూ ఉండగానే బయలుదేరిపోయి, ఎలా వచ్చేవాళ్ళు నువ్వు చక్కగా అయోధ్యకి వెళ్ళిపోనాయన. వెళ్ళిపోతే మీ ఇద్దరు ఏమవుతారు అని అనుకోకు. అహమేకో గమిష్యామి సీతయా సహ దండకాన్. నేను ఒక్కడిని వెళ్తాను సీతాదేవితోటి దండకారణ్యాల్లోకి. అనాథాయా హి నాథస్త్వం కౌసల్యాయా భవిష్యసి. మా తల్లి అనాథగా ఉంది కౌసల్య, అక్కడ ఆవిడ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని సంతోషం ఉంటుంది నాకు. కాబట్టి ఎలా ప్రలోభ పెడుతున్నాడో చూడండి. నీ తల్లి నువ్వు చూసుకోవాలని చెప్పడం లేదు, నా తల్లి నేను చూసుకోకర్లేదంటాడని. ఎంత గౌరవమో కౌసల్య అంటే లక్ష్మణస్వామికి. అన్నగారి తల్లి, సాక్షాత్ శ్రీరామచంద్రుని కన్న తల్లి. కాబట్టి ఆవిడ అనాథలా ఉందిరా ఇప్పుడు. కాబట్టి ఆవిడ నువ్వు వెళితే నాథవత్ భవిష్యతి, ఆవిడ కూడా ఒక నాథుడు అవుతావు, నువ్వు ఆవిడ జాగ్రత్తగా నువ్వు చూసుకుంటావు, రక్షకుడు అవుతావు. క్షుద్రకర్మా హి కైకేయీ ద్వేషాదన్యాయమాచరేత్ పరిదద్యాహి ధర్మజ్ఞే భరతే మమ మాతరం. చాలా
క్షుద్రమైనటువంటి కర్మలు చేసేటువంటి ఆలోచనలు చేసేటువంటి కైకేయి ద్వేషంతో ఏం చేస్తుందో తెలుసా? అన్యాయం చేస్తుంది. ఎవరికి? మా తల్లి అయినటువంటి కౌసల్యకి. కాబట్టి నువ్వు అక్కడ ఉంటే ఓ ధర్మజ్ఞుడా మా తల్లికి ఏమీ హాని కలగకుండా కైకేయి నుంచి కాపాడుతావు. కాబట్టి అయోధ్యాం ఇతయేవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ నూనం జాత్యంతరే కస్మిన్ స్త్రియః పుత్రైర్వియోజితాః జనన్యా మమ సౌమిత్రే తస్మాదేతదుపస్థితం. జన్మాంతరే, ఏదో జన్మలో నా తల్లి ఎప్పుడో ఒక తల్లిని బిడ్డని విడదీసి ఉంటుందయ్యా. కాబట్టి ఇవాళ ఆవిడంతటి దుఃఖాన్ని అనుభవిస్తుంది. కుమారుడు దగ్గర లేనటువంటి దుఃఖాన్ని ఆవిడ అనుభవిస్తూ ఉన్నది. మయా హి చిరపుష్టేన దుఃఖ సంవర్ధితేన చ విప్రాయుజ్యత కౌసల్య ఫలకాలే ధిగస్తు మాం. నేను పుట్టడం వల్ల మా తల్లికి ఎంత దుఃఖం కలిగిందో ఆలోచిస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఆ వల్ల కదా ఆవిడకి అంత దుఃఖం వచ్చింది. శ్రీకృష్ణుడు అదే మాట అన్నాడు భాగవతంలో. తన తల్లిదండ్రులకి వసుదేవుడు దేవరికి వాళ్ళిద్దరూ కారాగారంలో మగ్గిపోవడానికి నేనే కారణం. నా వల్ల కదా వాళ్ళు ఇంతటి కారాగారానికి దుఃఖం అనుభవించారు. ఛీ, నాలాంటి పుత్రుడు ఉండడం కూడా గొప్పైనా అని శ్రీకృష్ణస్వామి అన్నాడు. రామచంద్రమూర్తి అదే అంటున్నాడు. నా వల్ల కదా ఆవిడకి ఇంత దుఃఖాలు వస్తాయి, ఆవిడకి ఇంత దుఃఖాలన్నీ వస్తున్నాయి. ఫలకాలే ధిగస్తు మాం. ఇప్పుడు ఏం చేయాలి? నేను మామూలుగా అయితే మాతృ శుశ్రూష చేస్తూ ఆవిడ కాళ్ళు పడుతూ ఆవిడ అన్ని సేవలు చేస్తూ ఉండాలి. పెద్ద ఆవిడ అయిపోయింది ఆవిడ. అటువంటి సమయంలో ఆవిడని ఆవిడ వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతున్నానంటే ఛీ అన్నాడు తనని తానే. ధిక్ అంటే ఛీ అని అర్థం సంస్కృతం. ధిగస్తు మాం, నా అంత దౌర్భాగ్యం ఇంకెవరికి లేదయ్యా అనుకున్నాడు. మాస్మ సీమంతిని కాచిత్ జనయేత్ పుత్రమిదృశం సౌమిత్రేయోహమంబాయా దద్మి శోకమనంతకం. ఈ సృష్టిలో ఏ స్త్రీ కూడా నాలాంటి కొడుకును కనకుండుగాక. ఎవరైతే అంబాయా దద్మి శోకమనంతకం, అనంతమైనటువంటి శోకాన్ని తల్లికి కలుగజేసినటువంటి నాలాంటి పుత్రుణ్ణి ఈ సృష్టిలో ఏ తల్లి కూడా కనకుండుగాక. మన్యే ప్రీతి విశిష్టాసా మత్తో లక్ష్మణ శారికా యస్యాస్త్రూయతే వాక్యం సుఖపాదమరేర్దశ. ఇది ఒక విచిత్రమైనటువంటి శ్లోకం. ఎందుకు వాల్మీకి మహర్షి రాశారో మనకైతే తెలియదు. కానీ దీనిలో చాలా 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 వేదాంత అర్థాలని పైకి తీసుకుని వచ్చారు వైష్ణవ స్వాములందరూ కలిసి. ఏమి చెప్తున్నాడు ఆయన? కౌసల్యాదేవి అంతఃపురంలో ఒక 2 పంజరాలు ఉన్నాయి. ఒక దానిలో చిలుక ఉంది, ఒక దానిలో గోరింక ఉంది. ఒక పిల్లి వచ్చిందట ఆ గదిలోకి. వస్తే గోరింక చెబుతోందట చిలుకతో, శత్రువు వచ్చాడు, వాడి పాదాన్ని నువ్వు కొరుకు అంటే అది పారిపోయేలా చెయ్యి ఆ పిల్లిని అని. అది విని కౌసల్య చాలా ఆనందపడిపోయిందట. ఎంత ప్రేమే నీకు నేనంటే, ఇంట్లో పాలు తాగడానికి పిల్లి వచ్చేసిందని చెప్పి దాన్ని రక్షించడం, నా యొక్క ఆస్తిని రక్షించడం కోసం దాన్ని ప్రేరేపిస్తున్నావు, ఆ పిల్లి యొక్క కాలు కొరకమని. నేనంటే నీకు ఎంత ప్రేమో కదా అని కౌసల్య సంతోషించిందట ఆ గోరువంక మాటలు విని. ఆ గోరింకపాటి చేయలేకపోయానయ్యా నేను అంటున్నాడు రామస్వామి. తల్లిని ఆ మాత్రం సంతోషపెట్టలేకపోతున్నాను నేను జీవితంలో. ఏమిటి నా దౌర్భాగ్యం? ఆ మాత్రం నాకన్నా గౌరవంకే చాలా మంచి జీవి, ఎందుకంటే మా తల్లిని సంతోషపెట్టిందని. ఆ మాత్రం సంతోషం నేను చేయలేకపోతున్నాను సుమా అని చెప్పింది. దీనికి ఎలాగ అన్వయం చెప్తారంటే, ఈ గోరువంక అనేది ఆచార్య స్వామి అని, ఈ పిల్లి లేదా శత్రువు అనేది సంసారము అని, ఈ చిలుక అనేది పరమాత్మ అని. సంసారంలో పడి కొట్టుమిట్టాడే జీవుడిని ఈ సంసారం అనేటువంటి దాన్ని ఛేదించి ఆ జీవుడిని రక్షించు అని పరమాత్మతోటి ఆచార్యుడు రికమెండేషన్ చేయాల్సి ఉంటుంది. ఆచార్యుడు చెప్పాలి పరమాత్మ. కాబట్టి దీని అంతటినీ ఒక అద్భుతమైనటువంటి వేదాంతమైనటువంటి విషయంగా ఆలోచించి ఒక అద్భుతమైనటువంటి భావన చేస్తారు పెద్దలు.
గురు ఆచార్య శిష్య పరమాత్మ సంబంధంగా ఈ కథని పెద్దలు చెప్తారు. మరి అందులో అంతవరకు దాన్ని చెప్పవలసిన అవకాశం ఉందో, లేకపోతే రామచంద్రమూర్తి మామూలుగా ఏదో ఆ గోరింక కన్నా నేను చాలా హీనుణ్ణి అని చెప్పడం కోసం చెప్పాడు మనకైతే తెలియదు. కానీ తీసుకుంటే చక్కగా దీనికి చాలా పేజీలు నిండేటువంటి ఒక వేదాంత అర్థాన్ని దీనిలో పెద్దలు చెప్పడం జరిగింది. ఈ చిలుక గోరింక పిల్లి సంవాదంలో ఇది ఇంతకుముందు ఎప్పుడు కౌశల్య మందిరంలో ఉన్నట్టు మహర్షి మనకి ఎప్పుడు చెప్పలేదు. ఇదే మొదటిసారి చెప్పడం. కాబట్టి ఈ శ్లోకం అసలు ప్రక్షిప్తం అండి. ఈ శ్లోకానికి కథకి సంబంధం లేదు, ఎందుకు పెట్టారు, ఎవరో పెట్టేశారండి అని ఒక వాదన కూడా ఉంది. మొత్తానికి ఇది వాల్మీకి రాసిన అన్ని పాఠాల్లోనూ కూడా ఈ శ్లోకం కూడా ఉంది. కాబట్టి బహుశా వాల్మీకే వ్రాసి ఉంటారు. ఆయన ఏది ఎంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎంతవరకు చెప్పాలో అప్పుడు అక్కడ వాళ్ళకి అంతవరకే చెప్తారు. కాబట్టి ఈ కథని ఇక్కడితోనే ఆయన చెప్పాడు, ఇక్కడితోనే ముగించేస్తాడు. శోచంత్యా అల్పభాగ్యాయా నకించిదుపకుర్వత పుత్రేణ కిం అపుత్రాయ మయా కార్యమరిందమా. పుత్రులు లేరు అని ఎన్నాళ్ళు బాధపడింది మా తల్లి. అటువంటి ఆవిడకి నాలాంటి పుత్రుడు పుడితే ఏమిటి, పుట్టకపోతే ఏమిటి, అసలు అంత బాధ పెట్టేటువంటి పుత్రుడు నా వల్ల కదా ఆవిడకి ఇన్ని దుఃఖాలు వస్తాయి. కాబట్టి ఆవిడ పుత్రుడు లేకుండా ఉంటుంటేనే బాగుండిపోయేదేమో, అనవసరంగా పుట్టాను నేను, పుట్టి ఆవిడకి దుఃఖాన్ని కలుగజేస్తుంది. అల్పభాగ్యా హి మే మాత కౌసల్యారహిత మయా సేతే పరమ దుఃఖార్త పతితా శోకసాగరే. నేను దగ్గర లేకపోయేటప్పటికి మా తల్లి చాలా దీనంగా ఒక్కతే ఎక్కడో ముడుచుకొని పడుకుని ఉంటుంది. ఈ సమయంలో ఆవిడని పలకరించే దిక్కు ఉండదు. ఆవిడ తనలో తానే కుమిలిపోతూ దుఃఖిస్తూ ఆ చీర కప్పుకుని ఎక్కడో పడుకుని ఉంటుందయ్యా. ఏకోహ్యం అయోధ్యాయాంచ పృథివీం చాపి లక్ష్మణ తరేయం ఇషుభిః క్రుద్ధో నను వీర్యమకారణం. కానీ లక్ష్మణ ఒకటి గుర్తుపెట్టుకో, ఏకోహి అహం, నేను ఒక్కడే, అయోధ్యాంచ, అయోధ్య మొత్తాన్ని కాదు, పృథివీంచాపి సమస్తమైనటువంటి పృథివిని, తరేయం ఇషుభిః క్రుద్ధ, కోపం వస్తే నా బాణాలతోటి సమస్తమైనటువంటి విశ్వాన్ని నేను లొంగ తీసుకోగలను, ఆ శక్తి నాకు ఉంది. కానీ ఈ సమయంలో రాజ్యం కోసం నేను ఆ బాణాలని వాడి అధర్మం చేయలేను, ధర్మం కాదు. కాబట్టి నేను ఆ పని చేయటం లేదు. చేతకాని వాడనే నేను రాజ్యాన్ని వదిలి రాలేదు సుమా. సమస్తమైనటువంటి శక్తియుక్తులు ఉండి కూడా నేను రాజ్యం వద్దనుకుని ఎందుకు వచ్చానంటే ధర్మం కోసం. అధర్మ భయభీతస్య పరలోకస్య చానఘ తేన లక్ష్మణనాద్యాహం ఆత్మానం అభిషేచయే. నేనే కావాలంటే ఆ సింహాసనం ఎక్కి కూర్చుని ఎవడొస్తాడు రెండు అని కాదనేవాడు అనగలను, నా బాణాలతోటి అంతా చేయగలను నేను. కానీ అధర్మ భయభీతశ్చ, అధర్మం చేస్తున్నాను అనేటువంటి భయం నాది, అధర్మం నేను చేయను. పరలోకస్య చానఘ, ఇవాళ ఏదో పబ్బం గడుపుకుని నాకు బలం ఉంది కదా అని అందరినీ చెత్తకొట్టేసి నేను రాజ్యం మీద కూర్చుంటే ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాలి ముందు. పరలోకస్య భీతశ్చ, పరలోకానికి కూడా నేను భయపడిపోవలసి ఉంటుంది. కాబట్టి అధర్మానికి భయపడతాను, పరలోకంలోకి భయపడతాను, ముందు జరగబోయేటువంటి వాటి ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి నేను అటువంటి పని చేయలేదు. ఏతదన్యచ్చ కరుణం విలప్య విజనే వనే అశ్రుపూర్ణముఖో రామః నిశితూర్ణం ఉపావిశత్. రామచంద్రమూర్తి ఆ నటనలోకి దిగారంటే ఇంకా పూర్తిగా 100 రూపాయలు నటించవలసిందే. ఆ మాయామానుష విగ్రహం అదంతే. ఇంకా లక్ష్మణుడు నమ్మకపోయేటప్పటికి బేరమని రామచంద్రమూర్తి ఏడవడం మొదలెట్టాడు, తలుచుకుని వెక్కి అశ్రుపూర్ణముఖో రామో. ఎందుకు ఏడ్చాడండి అంటే రాజ్యం నిజంగా పోయిందని బాధతో ఏడ్చాడా? కాదట. తల్లి బాధపడుతోందని ఏడ్చాడా? అవునట. తల్లి బాధను తలుచుకునేటప్పుడు ఏడుపు వచ్చేసింది. తను లేకుండా విజనేవనే, ఎప్పుడు చూసినా చుట్టూ జనం ఉండేవారు. సజనే అయోధ్యే అది, ఇప్పుడు విజనేవనే. అంతమంది జనానికి నేను దూరం అయిపోయానే, వాళ్ళందరూ ఎంత బాధపడుతూ ఉంటారు నా గురించి అని ఆలోచిస్తే కళ్ళనీళ్ళు వచ్చేసాడు రాజు.
అందుకే ముందే చెప్పారు మహర్షి పట్టాభిషేకానికి ప్రయత్నానికి ముందే, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. రామచంద్ర అవతల వాడికి ఏదైనా కష్టం వస్తే భృశం భవతి దుఃఖిత, వాడు దుఃఖపడుతూ ఉంటాడు. రామచంద్రుడి దగ్గరికి వెళ్తాడు, ఏమైంది దుఃఖపడుతున్నావు అంటాడు. ఇలా పలానా కష్టం వచ్చింది ఏంటి అంటాడు. వాడు మామూలుగా దుఃఖిత. రామచంద్రమూర్తి భృశం భవతి దుఃఖిత, వాడికన్నా రెట్టింపు దుఃఖమే. భృశం అంటే చాలాసేపు అని అర్థం. ఏదో కొన్నాళ్ళకి వాడి కష్టం తీరిపోతుంది, వాడి దుఃఖం అంతా పోతుంది. రామచంద్రమూర్తి తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. అయ్యో ఆనాడు వాడికి అంతటి కష్టం వచ్చింది, కానీ వీడు సుఖంగానే ఉన్నాడు ఇవాళ ఆ కష్టాన్ని మర్చిపోయి. రామచంద్రమూర్తి వాడికి వచ్చిన కష్టాన్ని తలుచుకుని దుఃఖపడుతూనే ఉంటాడట. అయ్యో నేనేం చేయలేకపోయినా వాడికి వాడు దుఃఖపడేటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అది రామచంద్రమూర్తి కూడా. అటువంటి వాడు కాబట్టి స్వామి ఒక్కసారి తల్లి యొక్క స్థితిని తలుచుకోగానే అశ్రుపూర్ణముఖో రామ నిశితూర్ణముపావిశత్ విలప్యోపరతం రామం గతార్చిషమివానలం సముద్రమివ నిర్వేగం ఆశ్వాసయత లక్ష్మణ. కొంచెం విలప్య కాసేపు ఏడ్చిన తర్వాత ఉపరతం ప్రాప్య కాస్త సర్దుకున్నాడు రామచంద్రమూర్తి, ఓదార్చున్నాడు తనే, కాస్త గళ్ళనీళ్ళు తగ్గాయి. గతార్చిషమివానలం, ఆరిపోయిన నిప్పులో ఉన్నాడు. ఇప్పుడు ఏడ్చినంతసేపు నిప్పులా భగభగమని మండాడు. ఇప్పుడు ఆరిపోయినటువంటి దీనిలా ఉన్నాడు, మంటలాగా. అలా ఉన్న సమయంలో సముద్రమివ నిర్వేగం, ఎక్కడా కెరటాలు లేనటువంటి సముద్రంలో ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు లక్ష్మణస్వామి ఆశ్వాసయత, ఆయన ఓదార్చడం ప్రారంభించాడు రామచంద్రమూర్తి. కొంత ఆవేశం చల్లారిన తర్వాత ఏమంటున్నాడు లక్ష్మణస్వామి, ధ్రువమధ్యపురీ రాజన్ అయోధ్యాయుధినాం వర నిష్ప్రభాత్వయి నిష్క్రాంతే గతచంద్రేవ శర్వరి. గతచంద్రేవ శర్వరి, చంద్రుడు లేని రాత్రిలా ఉండుంటుందయ్యా అయోధ్య అంతాను. హే రాజన్, ఓ రాజా, నువ్వు అయోధ్యని వదిలేసి అరణ్యాలకు వచ్చావని అనుకుంటే నువ్వు అనుకోవచ్చు. నేను ఎప్పుడూ ఒకటే అంటాను, నువ్వే నాకు రాజువి. హే రాజన్, ఓ మహారాజా. రామచంద్రమూర్తితో అంటున్నాడు లక్ష్మణస్వామి, ఓ రాజా, యుధినాం వర, యుద్ధమనందు గొప్ప శ్రేష్ఠుడా, యుద్ధం చేసే వారిలో గొప్ప శ్రేష్ఠుడా. ధ్రువం, నిశ్చయంగా, అద్యపురీరా అయోధ్య నిష్ప్రభాత్వయి నిష్క్రాంతి, ఏమీ కళ లేకుండా ఉండి ఉంటుందయ్యా మన అయోధ్య అంతాను. నైతదౌపయికం రామా యదిదం పరితప్యసే విషాదయసి సీతాంచ మాంచైవ పురుషర్షభ. నీ వ్యక్తిత్వానికి తగినటువంటిది కాదయ్యా ఇప్పుడు నువ్వు వెలిపిస్తున్నటువంటి విధానం. ఇలా నువ్వు ఎప్పుడు బాధపడడం నేను ఎప్పుడు చూడలే, నాకేదో తేడా కనపడతావు. నైతదౌపయికం రామా యదిదం పరితప్యసే, ఇది అసలు ఊహించడానికి కూడా వీల్లేదు. నీకు అలవాటైనటువంటి వ్యవహారం నాకు కనపడటం లేదు. ఈ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, ఇలా ఇంతసేపు ఇంత పెద్ద ఉపన్యాసం కూడా, ఇవన్నీ కూడా చాలా మితభాష అని పేరు రామచంద్రమూర్తికి. ఇంత మాట్లాడు, అసలు 2 మాటలు మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడినా. అటువంటి స్వామి ఇంతసేపు మాట్లాడి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏదో విచిత్రంగా ఉంది లక్ష్మణస్వామి. అలవాటు లేని వ్యవహారం తెలిసిపోతాం. నచ సీతా త్వయా హీనా నచాహం అపి రాఘవ. ఎప్పుడు చెప్పదలుచుకున్న మాట చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఏం కావాలో అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నచ సీతా త్వయా హీనా, నువ్వు లేకుండా సీత కానీ. నచాహం అపి రాఘవ, ఓ రాఘవ, నువ్వు లేకుండా నేను కానీ. ముహూర్తమపి జీవావో జలాన్ మత్స్యావివో ధృతౌ. ముహూర్తమపి న జీవావ, ముహూర్త కాలం కూడా మేము బ్రతికి ఉండము సీత కానీ నేను నువ్వు లేకుండా. ఎలాగా? నీటిలోంచి బయటకు తీసి పడేసిన చేప పిల్లల, అది వెంటనే మరణిస్తుంది. అలాగే మేము మరణిస్తాం లేకపోతే, మా జీవితాలు ఉండవు నువ్వు లేకపోతే. ఇది అపిజీవావహ అనే చోట ఒక ప్రశ్నార్థం పెట్టుకోమని చెప్పారు కొంతమంది అవసరమైతే. అపిజీవావహ అంటే మేము జీవిస్తామా అని అర్థం అంట. నువ్వు లేకుండా సీతావా అహం వా అపిజీవావా, మేము ఎదురు జీవిస్తాం అనుకుంటున్నావా? నువ్వు జీవిస్తాం. ఎలా జీవిస్తాం? ఆ చేప పిల్ల ఎంతసేపు జీవిస్తుందో అంతసేపు జీవిస్తాం. నీళ్ళలోంచి బయటకు తీసిన చేపలు వెంటనే చనిపోదు, కాసేపు అటు ఇటు తిరుగుతుంది, గిలగిలా కొట్టుకుంటుంది, తర్వాత మరణిస్తుంది. మా పరిస్థితి అంతే. మహా అయితే కొద్ది క్షణాలు బతుకుతామేమో నువ్వు వెళ్ళిపోయాక, నువ్వు దూరం అయితే. అంతకు మించి మేము బతకం సుమా. మా ఉనికి పూర్తిగా నీ మీదే ఆధారపడింది సుమా.
నువ్వు పరమాత్మవి, నేను జీవుడిని. ఆత్మ లేకుండా ఈ శరీరము జీవుడు ఉండడు సుమా. కాబట్టి అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం రామచంద్రమూర్తికి తెలిసిన విషయమే. సీతాదేవి తను లేకపోతే ఉండలేదనే విషయం తెలుసు. లక్ష్మణస్వామి తను లేకపోతే ఉండలేదనే విషయం తనకు తెలుసు. లక్ష్మణస్వామికి కూడా తెలుసా తెలియదా అని పరీక్ష జరిగింది. ఇంతవరకు పరమాత్మకి మనందరం ఆయన యొక్క బిడ్డలం కాబట్టి ఆయనకి మనందరి మీద ప్రేమ ఉంది. కానీ అప్పుడప్పుడు ఆయన పరీక్షిస్తాడు, నిజంగా వాడికి కూడా నా మీద ప్రేమ ఉందా లేదా, లేకపోతే ఉపయోగం లేదు. కేవలం పరమాత్మ ఎంతసేపు ఒకవైపు నుంచి ఆయన కరుణ చూపిస్తూ ఉంటే మనం ఒకసారి కూడా కృతజ్ఞతగా స్వామి నేను నీవాడని అనుకోకపోతే ఉపయోగం ఏముంది. కాబట్టి నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, కానీ నువ్వు ఎలాంటి వాడివో నువ్వు కూడా తెలుసుకో. ఏమిటి నీ పరిస్థితి ఏమిటో నువ్వు కూడా నాకు చెప్పు. ఏమిటి నీ పరిస్థితి? నువ్వు లేకుండా నేను బతకలేను స్వామి అనేసాడు లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి పెట్టిన పరీక్షలో నెగ్గేశాడు లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి వెనకాల వెళ్ళడానికి ఒక అర్హతని సంపాదించుకున్నాడు లక్ష్మణస్వామి. నహి తాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప ద్రష్టుమిచ్చేయమద్యాహం స్వర్గం వాపి త్వయా వినా. నువ్వు లేకుండా అన్నయ్య, నహి తాతం నాన్నగారిని చూడడం నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు నాన్నగారు. శత్రుఘ్నం నా తోడబుట్టినవాడు, కడుపు చించుకుని మేము ఇద్దరం ఒకే కడుపు నుంచి బయటకు వచ్చాం, కవల పిల్లలు, వాడిని చూడడం కూడా నాకు అక్కర్లా. సుమిత్రాం నాకు జన్మనిచ్చినటువంటి తల్లి నాకు అక్కర్లా. ద్రష్టుమిచ్చేయం అద్యాహం స్వర్గం వా అపి త్వయా వినా. పోనీ ఇవేమి కాదు, స్వర్గానికి వెళ్ళరా, అది కూడా నాకు అక్కర్లేదు నువ్వు లేకపోతే. నువ్వు లేకుండా నాకు తండ్రి వద్దు, తమ్ముడు వద్దు, తల్లి వద్దు. ఇంకోళ్ళ పేరు వదిలేశాడు అక్కడ, భరతుడిని కైకేయిని వదిలేశాడు. వాళ్ళని కూడా నేను చూడడం అనలేదు, ఎందుకంటే వాళ్ళని చూడడం ఎప్పుడూ ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఉన్నా వాళ్ళని చూడను నేను. నువ్వు లేకపోతే కనుక వీళ్ళని కూడా నేను చూడడానికి ఇష్టపడను. తతస్తస్త్ర సుఖాసీనౌ నాతి దూరే నిరీక్ష్యతాం న్యగ్రోధే సుకృతాం శయ్యాం భేజాతే ధర్మవత్సలో. రామచంద్రమూర్తి పడుకున్నాడు, ఆ పక్కనే లక్ష్మణస్వామి కూడా దానికి సమీపంలో, నాతి దూరం, మరీ దూరంగా కాకుండా దగ్గరలోనే లక్ష్మణస్వామి కూడా పడుకున్నాడు. సలక్ష్మణస్యోత్తమ పుష్కళం వచో నిశమ్య చైవం వనవాసమాదరాత్ సమాసమస్తా విదధే పరంతపః ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవః. లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషించారట స్వామి. అది చెప్పడా అనే ఇంతసేపు మాట్లాడింది రామచంద్రమూర్తికి. చెప్పితే ఆయన భక్త వసుడు అయిపోతాడో అది తెలుసు లక్ష్మణస్వామికి. నువ్వు లేకుండా నేను బతకలేను అన్నయ్యా అన్నాడు. సరిపోయింది. దాంతో రామచంద్రమూర్తి కూడా ఆదరంతో వనవాసానికి లక్ష్మణస్వామి వస్తున్నాడు. అంతేగాని ఏదో అనేసాని మాట ఇంక తప్పదు, నాకు ఏం చేస్తాం, ఒక మాట అనేసాను, నాకు అసలు నోటు తొందర, వస్తానని అనేసాను, నేను ఇంకేం చేయను మరి అనుకోకుండా నిజంగా ప్రేమతోటి నాతోటి వస్తున్నాడు ఆదరంతో అని చెప్పి రామచంద్రమూర్తి ఆనందపడ్డాడు. తతస్తు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం సంభ్రమమభ్యుపేయుతు యథైవ సింహౌ గిరిసానుగోచరౌ. ఆ రోజు నుంచి లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తికి భయం అంటే ఏమిటో తెలియలే. ఎలాగా పర్వత సానువుల్లో తిరిగేటువంటి సింహం దేనికైనా భయపడుతుందా? భయపడదు. కాబట్టి రెండు సింహాల్లాగా ఆ రోజు నుంచి వాళ్ళు వనవాస యాత్రను అతన్ని కూడా పూర్తి చేసుకుని ఉన్నారు. ఆ రోజు రాత్రి గడిచింది, మొదటి రాత్రి గడిచింది. వాళ్ళు ముగ్గురే ఉన్నటువంటి మొదటి రాత్రి. తేతు తస్మిన్ మహావృక్షే ఉషిత్వా రజనీం శివాం విమలే అభ్యుదితే సూర్యే తస్మాత్ దేశాత్ పృతస్థిరే. సూర్యోదయం అవుతూ ఉండగానే వాళ్ళు ఆ చెట్టు దగ్గర నుంచి తమ సామాన్లన్నీ తీసుకుని నడవడం మొదలుపెట్టారు. యత్ర భాగీరథీం గంగాం యమునా అభిప్రవర్తతే జగ్ముహూతం దేశముద్దిశ్య విగాహ్య సుమహద్వనం. అక్కడి నుంచి ఈ గంగా నదికి యమునా నది యొక్క సంగమ ప్రదేశం, అంటే ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి ప్రయాగ ప్రాంతం, ఆ ప్రాంతం దగ్గరికి ఆ దేశాన్ని వైపు వచ్చారు వాళ్ళు. తే భూమి భాగాన్ వివిధాన్ దేశాంశ్చాపి మనోరమాన్ అదృష్టపూర్వాన్ పశ్యంతః తత్ర తత్ర యశస్వినః. ఎప్పుడైనా ఇంట్లోంచి బయటకు వస్తే కదా ఏదైనా చూసేది. అన్నాళ్ళు రాచరికంలోనే ఉండిపోయారు.
ఏదో విశ్వామిత్రమూర్తి ఏదో దయవల్ల కొంచెం ఏదో ప్రపంచాన్ని చూశాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు ఒక్కడు చూస్తున్నాడు. ఆయన అదృష్టపూర్వాన్ అంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైనటువంటి రకరకములైనటువంటి దృశ్యాలను చూస్తూ వాళ్ళిద్దరూ కూడా వెళుతూ ఉన్నారు. యథాక్షేమేణ గచ్చన్ సపశ్యంశ్చ వివిధాన్ ద్రుమాన్ నివృత్తమాత్రే దివసే రామః సౌమిత్రిమబ్రవీత్. అక్కడ ఇంకొక జనపదం రాబోతూ ఉన్నది దగ్గరలో. రామచంద్రమూర్తి సౌమిత్రితోటి అంటూ ఉన్నాడు. క్షేమంగా అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి వృక్షాలను చూస్తూ మళ్ళీ సూర్యుడు అస్తమించబోయేటువంటి సమయం వస్తోంది. ఆ సమయంలో రామచంద్రమూర్తి చెప్తున్నాడు లక్ష్మణస్వామితో, ప్రయాగం అభితః పశ్య సౌమిత్రే ధూమమున్నతం అగ్నే భగవతః కేతుం మన్యే సన్నిహితో ముని. లక్ష్మణ చూసావా, దూరంగా ప్రయాగని సమీపిస్తూ ఉన్నాం మనం. ప్రయాగ నగరానికి ఒక జెండా కడితే ఎలా ఉంటుందో ఆ ప్రయాగ నుంచి వచ్చేటువంటి ధూమం, అంటే ఆ యజ్ఞాలు అవి జరుగుతూ ఉన్నాయి అక్కడి నుంచి, ఆ పొగ అలా పైకి లేస్తూ ఉన్నది. కాబట్టి ముని యొక్క సమీపానికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నదయ్యా అన్నాడు. ఏ ముని? నూనం ప్రాప్తాస్మ సంభేదం గంగా యమునయోర్వయం తథా హి శ్రూయతే శబ్దో వారిడో వారిఘట్టితః. ఒక 2 నదుల సంగమం, 3 నదుల సంగమం జరుగుతూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ఒక సముద్రంలాగా పెద్ద ఘోష వస్తూ ఉన్నది, చప్పుడు వస్తూ ఉన్నది. గంగా యమున రెండు కూడా 2 దిక్కుల నుంచి వచ్చి ఒకదాన్ని ఒకటి ఢీకొంటూ ఉంటే ఆ నీళ్ళ యొక్క సబడి వినిపిస్తూ ఉన్నదా నీకు? దారుణి పరిభిన్నాని వనజైరుపజీవిభిః భరద్వాజ ఆశ్రమే చైతే దృశ్యంతే వివిధ ద్రుమాః. ఇక్కడ చెట్లు చూడు, కొన్ని చెట్లు నరకబడి ఉన్నాయి, కొన్ని చెట్లు కొమ్మలే నరకబడి ఉన్నాయి, కొన్ని చెట్లు ఆకులు లేకుండా ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, ఈ చెట్ల మీద నివసించేటువంటి వాళ్ళు, ఈ చెట్ల నుంచి కావలసినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి జనం ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు యజ్ఞాలకో యాగాలకో ఏదో పచ్చ తోరణం కట్టుకోవడానికో దేనికో ఆకుల్ని కోసి ఉంటారు, శాఖల్ని కోసి ఉంటారు, కాండాల్ని కోసి ఉంటారు. కాబట్టి ఈ కత్తిరించబడినటువంటి వృక్షాలను చూస్తూ ఉంటే ఇక్కడ జనసంచారం ఉంది, వాళ్ళు చక్కటి పనులు చేయడం కోసం ఈ వృక్షాలను ఛేదించి ఉంటారు అని అనిపిస్తూ ఉన్నదయ్యా. ఇది భరద్వాజ ఆశ్రమంలా ఉన్నది, భరద్వాజ ఆశ్రమానికి సమీపంలో వచ్చినట్టుగా ఉన్నాం. తన్వినౌతౌ సుఖం గత్వా లంబమానే దివాకరే గంగా యమునయో సంధౌ ప్రాపతుః నిలయం మునేః. వాళ్ళు లంబమానే దివాకరే, సూర్యుడు ఇంకా దిగజారిపోతూ ఉండగా, అస్తమిస్తూ ఉండగా ఆ గంగా యమునల సంధి ప్రదేశం ముందు ఉన్నటువంటి ముని యొక్క ఆశ్రమ ప్రదేశానికి వచ్చారు. రామస్వాశ్రమమాసాద్య త్రాసయన్ మృగపక్షిణః గత్వా ముహూర్తమధ్వానం భరద్వాజం ఉపాగమత్. మంచి విల్లు ఒకటి వేలాడుతూ ఉన్నది రామచంద్రమూర్తి భుజానికి. అది చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులు అవి కూడా భయపడిపోయాయి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, పైగా చేతిలో ఒక ఆయుధాలు ఏవో ఉన్నాయి అని చెప్పి భయపడినట్లుగా తక్కిన మృగాలన్నీ కూడా అటు ఇటు పారిపోతూ ఉన్నాయి. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతాదేవి నడిచి వస్తూ ఉంటే తతస్వాశ్రమం ఆసాద్య మునేః దర్శనకాంక్షిణౌ సీతయా అనుగతౌ వీరౌ దూరాదేవావతస్థతుః. గబగబా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి, నేను రావుండండి, నేను వచ్చాను అని చెప్పలే రామచంద్రమూర్తి. దూరంగా ఆశ్రమంలో దూరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆగాడట ఒక నిమిషం. దేనికోసం? స ప్రవిశ్య మహాత్మానం ఋషిం శిష్యగణైర్వృతం. అందుకు ఆ ఋషి ఆ సమయంలో శిష్యులతో కూడు వారుకుని ఉన్నాడు. శిష్యులందరూ చుట్టూ ఉన్నారు, ఆయన ఏదో చెబుతున్నారు, పాఠం ఏదో జరుగుతూ ఉన్నది. కాబట్టి రామచంద్రమూర్తి వాళ్ళు ఒక నిమిషం ఆ దూరంగానే అక్కడ ఆగారు. సంశ్రిత వ్రతం ఏకాగ్రం తపసా లబ్ధచక్షుషం. అలా భరద్వాజునికి అనేక విశేషణాలు వేస్తూ ఉన్నారు వాల్మీకి. ఒకటి, శిష్యులతోటి ఆ చుట్టువారుకోబడి ఉన్నాడు. 2, సంశ్రిత వ్రతం, అతడు అనేకమైనటువంటి వ్రతములు చేయటం నిష్ట గలవాడు, అంటే కర్మనిష్ఠుడైనటువంటి వాడు. అంటే 24 గంటలు కర్మే చేస్తా వస్తాడా అండి, ఇంకేం చేయడా అంటే ఏకాగ్రం అంటే ధ్యానం చేస్తాడు, కర్మ చేస్తాడు, ధ్యానము చేస్తాడు. ధ్యాననిష్ట ఉంది, కర్మనిష్ట ఉంది. కాబట్టి తపస్సు చేత ఏమిటి జరిగింది? తపస్సు ఉంటే ఏమిటి వస్తుంది మనకి? లబ్ధచక్షుషం, తపస్సు వల్ల కళ్ళు పొందినటువంటి వాడు, తపస్సు వల్ల చూపుని తెచ్చుకున్నటువంటి మహర్షి అంటే భరద్వాజ మహర్షి. తపస్సు ద్వారా వచ్చేటువంటి చూపు ఏమిటి?
అతీత అనాగత వర్తమానములు అన్నీ కూడా తెలిసేటువంటి చూపది. జరిగిందేమిటి, జరుగుతున్నదేమిటి, జరగబోయేది ఏమిటి కూడా తెలిసిపోయేటువంటి చూపది. అది ఎలా వచ్చింది? దీనికి తపస్సు ద్వారా అటువంటి శక్తిని సంపాదించుకున్నటువంటి త్రికాలవేది అనేటువంటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ మహాభాగం కృతాంజలి రామ సౌమిత్రిణా సార్ధం సీతయా చాభ్యవాదయత్. అగ్నిహోత్రం పూర్తి చేయడం అయ్యింది. ఆయన చూశాక 2 చేతులు జోయిలు చేసి సీతా లక్ష్మణులతో కలిసి రామచంద్రమూర్తి ఆయనకి నమస్కారం పెడుతూ లోపలికి వచ్చాడు. న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణ పూర్వజః పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామలక్ష్మణౌ. ఎంత వినయమో చూడండి స్వామి. చక్రవర్తి కుమారుడు, తిరుగులేనటువంటి ప్రభువు ఆయన ఒక ముని ఆశ్రమానికి వచ్చి 2 చేతులు నమస్కరించి నివేదయత చ ఆత్మాన్, తనని తాను నివేదన చేసుకున్నాడు, తనని తాను చెప్పుకున్నాడు తన గురించి. పుత్రౌ దశరథస్య ఆవాం, మేమిద్దరము కూడా దశరథుని యొక్క పుత్రులం. భగవన్ రామలక్ష్మణౌ, ఓ భగవాన్, ఓ భరద్వాజ మహర్షి రామలక్ష్మణులం మేము. భార్యా మమేయం వైదేహి, ఇప్పుడు చూసారా, ఈవిడ భార్యా మమ ఇయం వైదేహి, ఇయం సీత మమ సుత, ఇయం వైదేహి మమ భార్య కళ్యాణి జనకాత్మజ. ఆవిడ అత్యంత మంగళప్రదమైనటువంటి ఆవిడ ఉన్నదే, ఆవిడ జనకాత్మజ, జనకు మహారాజు యొక్క కుమార్తెయ్య. మాంచ అనుయాత విజనం తపోవనమనిందిత. మాంచ అనుయాత, ఈ ఎవరూ లేనటువంటి, జనమెవరూ లేనటువంటి ఈ తపోవనానికి నన్ను నా వెనకాల పడి వచ్చింది ఆవిడ. భార్యా మమ ఇయం వైదేహి కళ్యాణి జనకాత్మజ. ఇంతకీ ఎందుకు వచ్చామో మేము మీకు చెప్పలేదు కదా. పిత్రా ప్రవ్రాజమానం మాం సౌమిత్రి అనుజ ప్రియ అయం అన్వగమత్ భ్రాత వనమేవ దృఢవ్రత. మా వాడు ఉన్నాళ్ళండి, మా లక్ష్మణుడు దృఢవ్రతుడు, ఏదైనా ఒకటి పట్టుకుంటే వదలడు. కాబట్టి నా తండ్రి గారు నన్ను వనవాసం చేయమని చెప్పినప్పుడు అనుజ ప్రియ సౌమిత్రి, నాతో నా తోడబుట్టినటువంటి వాడైనటువంటి ప్రియుడైనటువంటి లక్ష్మణస్వామి వనమేవ దృఢవ్రత అన్వగమత్, మా తాత నా సోదరుడు వనానికి నాతో పాటు వచ్చాడు. పిత్రా నియుక్తాన్ భగవన్ ప్రవేక్ష్యామస్తపోవనం ధర్మమేవ చరిష్యామః తత్ర మూలఫలాసనాః. ఈ వ్యవహారం చూడగానే అర్థమైపోయింది రామచంద్రమూర్తికి. ఇంటికి వచ్చిన వాటికి భోజనం పెడితే కానీ ఊరుకోడు. ఈయన భరద్వాజ విందువు అని దానికి పేరు. శుభ్రంగా రకరకాల పిండి వంటలు చేసి పెట్టేస్తాడేమో, ఎందుకు వచ్చిన కూడా ముందే చెప్పేస్తున్నాడు స్వామి. మూలఫలాసనాః, మేము ఇప్పుడు మునివృత్తిలో వచ్చాము స్వామి. ఏవో పళ్ళు, ఏవో కందమూలములు తప్ప ఇంకేమి తీసుకునేటువంటి వాళ్ళం కాదు. ధర్మంగానే నడవడానికి నిశ్చయించుకున్నాము. కాబట్టి తపోవనంలో ఉండి కొన్నాళ్ళు మేము ఇక్కడ గడపవలసి ఉంటుంది. తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః ఉపానయత ధర్మాత్మా గామర్ఘ్యముదకం తతః. వెంటనే గాం అర్ఘ్యం ఉదకం తతః, వచ్చిన వాడికి అతిథికి ఇవ్వవలసినవి ఏవో కొన్ని ఉంటాయి. దానికి ఇవ్వవలసిన దాని ప్రకారంగా భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి గోవుని దానం చేశాడట, అర్ఘ్యాన్ని ఇచ్చాడట. గో మధుపర్కార్హో, గోవు మధుపర్కం ఇవ్వవలసి ఉంటుందట కంపల్సరీగా ఒక నలుగురికి, కొంతమందికి. ఎవరయ్యా అంటే వేదాధ్యాయి ఇంటికి వస్తే వాడికి గోవు దానం చేసి తీరాలి, వేదం చదువుకునేవాడు వస్తే. ఆచార్య గురువు ఇంటికి వస్తే, ఋత్విక్ యజ్ఞం చేసేటువంటి ఋత్విక్, స్నాతక అప్పుడే వేద విద్యని పూర్తి చేసుకుని వీడు క్రమపాఠి లేదా వీడు ఘనపాఠి అనేటువంటి పేరుని సంపాదించి ఒక డిగ్రీ పొందినటువంటి స్నాతకుడైనటువంటి వాడు, లేదా ఉపనయనం అప్పుడే పూర్తి అయినటువంటి వాడు. రాజావా ధర్మయుక్త, రాజుకు మాత్రం ఒక విశేషణం వేశారు, ధర్మయుక్త రాజా. అధర్మపరుడైనటువంటి రాజు వస్తే వాడికి గోవు లేదు, అర్ఘ్యము లేదు, ఏమీ లేదు. రాజావా ధర్మయుక్త, ధర్మయుక్తుడైనటువంటి రాజుకు కానీ, వేదాధ్యాయికి కానీ, స్నాతకుడికి కానీ
అలాగే ఆచార్యుడికి కానీ ఋత్వికుడికి కానీ మనకి ఈ రకంగా గోవుని ఇవ్వాలి, దానం అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. రామచంద్రమూర్తి రాజావా ధర్మయుక్త అయ్యాడు, అంతేకాదు వేదాధ్యాయి, సమస్త వేదాలను చదువుకున్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి వేదాధ్యాయిగాను ఆయనకి అర్హత ఉంది, ధర్మయుక్త రాజా అని కూడా ఆయనకి అర్హత ఉంది. ఆయన అవి 2 రామచంద్రమూర్తికి ఇచ్చి నానా విధానరసాన్ వన్యమూల ఫలాశ్రయాన్ తేభ్యో దదౌ తప్తతపాహ వాసంచైవాభ్యకల్పయత్. మహాతపస్వి అయినటువంటి ఆయన మధురమైనటువంటి ఆయన భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఫలమూలాలతోనే వండినటువంటి తయారు చేసినటువంటి మృగపక్షిభిరాసీనో మునిభిశ్చ సమంతతః రామమాగతమభ్యర్చ స్వాగతేనాహ తం మునిః. ముని కూర్చుని ఉంటే చుట్టూ ఎవరు కూర్చున్నారు? మృగపక్షిభి, అనేకమైనటువంటి లేళ్ళు వచ్చాయి, అక్కడికి మృగములు వచ్చాయి, పక్షులన్నీ వచ్చాయి. పక్షులు మనం ఇప్పటికీ చూస్తుంటాం, కొంతమంది సాధువుల యొక్క భుజాల మీద ఎక్కుతూ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన కూర్చున్న కుర్చీని వెనకాల తిరుగుతూ ఉంటాయి పక్షులు. అలాగా మృగపక్షులతోటి కూడి ఆ ముని రామచంద్రమూర్తికి స్వాగతం పలికాడట. ప్రతిగృహ్య చ తామర్చాం ఉపవిష్టం స రాఘవం భరద్వాజో అబ్రవీత్ వాక్యం ధర్మయుక్తం ఇదం తదా. రామచంద్రమూర్తితో భరద్వాజ ముని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? చిరస్య కలు కాకుత్సా పశ్యామి త్వామిహాగతం. ఎన్నాళ్ళైందా నేను చూసి? అంటే ఇదివరకు ఎప్పుడైనా చూసారా స్వామి తమరు? ఎప్పుడు చూడలేదే. మీరు ఎక్కడో ప్రయాగలో ఉన్నారు, మేము ఎక్కడో అయోధ్యలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి నేను రాజుగారి దగ్గరే ఉన్నాను. ఏమో వచ్చారేమో తెలియదు. యాగానికి భరద్వాజముని కూడా పిలిచాడేమో తెలియదు. వచ్చే ఉండొచ్చు, చూసే ఉండొచ్చు. కానీ చూడకపోయినా పర్వాలేదు. తపసా లబ్ధ చక్షుష. ఇందాక చెప్పేశాడు ఆయన, తపస్సు ద్వారా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది తెలిసినటువంటి వ్యవహారం అయింది. కాబట్టి అడుగుతున్నాడు ఆయన, చిరస్య కలు కాకుత్సా పశ్యామి త్వామిహాగతం. ఎన్నాడైందయా నేను చూసి? శృతం తవ మయా చేదం వివాసనమకారణం. నేను విన్నానులే, మీ తండ్రి గారు నిన్ను అకారణంగా వనవాసాలకు పంపాలు చేశారు అనే విషయం నేను కూడా విన్నాను. అవకాశో వివిక్తోయం మహానద్యోత్సమాగమే పుణ్యశ్చ రమణీయశ్చ వసతు ఇహ భవాన్ సుఖం. ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఉంటారు, చక్కగా మా ఆశ్రమంలోనే ఉండిపోండి. ఇది మహానదుల యొక్క సంగమ ప్రదేశం, గంగా యమునుల యొక్క సంగమ ప్రదేశం, పుణ్యమైనటువంటి ప్రదేశం, రమణీయమైనటువంటి ప్రదేశం. రామో రమణీయ, రాముడే రమణీయుడు. అటువంటి ఆయన రమణీయమైనటువంటి ప్రదేశంలో ఉండడమే సొబగైనటువంటి విషయం. కాబట్టి రామచంద్ర వసతు ఇహ భవాన్ సుఖం అనగానే రామచంద్ర సరేనండి, అయితే మాకు చాలా బాధలు తప్పాయి, రేపటి నుంచి 14 ఏళ్ళు ఇక్కడే అనేలేదు స్వామి. అద్భుతమైనటువంటి మాట చెప్పారు రామచంద్ర స్వామి. ఏమన్నారు? ఏవ ముక్తస్య వచనం భరద్వాజేన రాఘవః ప్రత్యువాచ శుభం వాక్యం రామః సర్వహితే రతః. తనకి ఏది హితమో అది చేసేవాడు రామచంద్రుడు కాదు. సమస్తమైన జనులకు ఏది హితమో అది చేసేటువంటి వాడు రామచంద్రుడు. సమస్తమైన వాళ్ళలో దేవతలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా హితమైనదే చేయాలి రామచంద్రుడు. ఇప్పుడు ఇక్కడ ఉండిపోతే దేవతలకు హితమైన పని ఏది జరగదు. కాబట్టి ఇతడు సర్వహితే రతః. కాబట్టి ఆయన భరద్వాజుడితో మాట అన్నాడు. ఏమన్? భగవన్ ఇతః ఆసన్నః పౌరజానపదో జనః సుదర్శమిహ మాం ప్రేక్ష్య మన్యేహం ఇమమాశ్రమం. మీరు ఇంతవరకు ఏదో ప్రశాంతంగా మీరేదో తపస్సులు చేసుకుంటూ బాగున్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి. రేపటి నుంచి రామచంద్రుడు అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చేసాడు, చూద్దాం రండి అని చెప్పి చుట్టుపక్కలే చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి, జనపదాలు ఉన్నాయి. విలవిలవిలుగా ఆడుకుంటూ రోజు వచ్చేస్తారు జనం. సుదర్శం చాలా సులువుగా చూసేయచ్చు. సుఖైన ద్రష్టం శక్యం సుదర్శం. చాలా సుఖంగా మరి కష్టపడి ఎక్కడో అయోధ్య దాకా ఏం వెళ్తాం, మన దగ్గరకు వచ్చినప్పుడే చూసేయాలి. ఆ కష్టం కూడా మనకి లేకుండా. కాబట్టి జనం అందరూ ఇక్కడికి వచ్చి మాం ప్రేక్ష్య, నన్ను చూడడం కోసం ఇక ఈ ఆశ్రమం దగ్గరికి వస్తారు. ఇక మీకు ఆశ్రమం లేదు, మీ తపస్సు లేదు, మీకు ఇంకా ఖాళీ కూడా ఉండదు.
ఆగమిష్యతి వైదేహీం మాం చాపి ప్రేక్షకో జనః. సీతాదేవిని చూడాలి, నన్ను వదిలేసేయండి, నా గురించి పెద్ద పట్టించుకుంటారో లేదో జనం తెలియదు. వైదేహీం మాం చాపి, నన్ను వైదేహిని కలిపి చూడాలని వాళ్ళ కోరిక చాలామంది. వైదేహీం మాం చాపి ప్రేక్షకో జన, ప్రేక్షక అంటే దిదృక్షసన్, చూడాలి అనేటువంటి కోరిక గలవారై, అనేన కారణేనాహం ఇహ వాసం న రోచయే. ఈ ఒక్క కారణం వల్ల మీ మాట కాదంటున్నందుకు ఏమనుకోవద్దు, నేను ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది, నన్ను చూడడం కోసం చాలామంది జనం వస్తారు. ఎందుకని, నేను సుదర్శనుని ఇక్కడ, సీత సరే వైదేహి, మా వాళ్ళిద్దరిని చూడడానికి వస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఏకాంతే పశ్య భగవన్ ఆశ్రమస్థానముత్తమం, మీరే ఒక చిన్న ఏకాంతమైనటువంటి ప్రదేశం ఏదైనా మాకు చెప్పండి. రమేత యత్ర వైదేహి సుఖార్హ జనకాత్మజ, ఎక్కడైతే మా సీతాదేవికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుందో, సుఖంగా ఉంటుందో అటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే దగ్గరలో ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఉందామని మేము అనుకుంటూ ఉన్నాం, దాని గురించి చెప్పండి అని రామచంద్రమూర్తి అన్నాడు. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం భరద్వాజో మహాముని రాఘవస్య తప్తో వాక్యం అర్థగ్రాహకమబ్రవీత్. వాల్మీకి ఒక మాట పెట్టాడంటే దానిలో ఏదో వ్యవహారం ఉందన్నమాట. రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి అర్థగ్రాహకమైనటువంటి విషయాన్ని తెలుసుకుని అర్థగ్రాహకమైనటువంటి వాక్యాన్ని పలికారట భరద్వాజుడు. అంటే ఇందాక రామచంద్రమూర్తి చెప్పిన దానిలో ఏదో ఒక అర్థం ఉంది, మనం వదిలేసాం. అది ఏమిటది? సుదర్శమిహ మాం ప్రేక్ష్య, సుదర్శ అంటే విష్ణువు అని అర్థం. విష్ణువుకి సుదర్శుడు అని పేరుంది. సుష్టు దష్టం యోగ్యం సుదర్శం విష్ణుం అని చెప్పారు వ్యాఖ్యానకారు. ప్రజలందరూ నన్ను విష్ణువుగా చూడాలని ఇక్కడికి వచ్చేస్తారు, నేను విష్ణువుని అని ఇక్కడికి వచ్చేస్తారు. వైదేహీం మాం చాపి, మాం అంటే లక్ష్మీదేవి, వైదేహీం మాం చాపి ద్రష్టం, లక్ష్మీదేవి అయినటువంటి సాక్షాత్ లక్ష్మి అయినటువంటి ఆ సీతమ్మ వారిని చూడడానికి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఏకాంతే పశ్య భగవన్, ఏకాంతమైనటువంటి స్థానాన్ని చూడడానికి కాదు అర్థం. హే భగవన్ త్వం, నువ్వు ఏకాంతే పశ్య, నువ్వు ఒక్కడివే చూడు ఈ వ్యవహారాన్ని, విష్ణువు లక్ష్మీ వ్యవహారాన్ని నువ్వు ఏకాంతంగా నువ్వే అనుభవించు. లేకపోతే ఏమవుతుంది, విషయం మొత్తం తెలిసిపోతుంది, రావణాసుడు కూడా తెలిసిపోతుంది. వీడు మామూలు వాడు కదా, విష్ణు వేషం వేసుకొచ్చాడు కాబట్టి నాకు ఇంకేం పర్వాలేదు, మానవుడు కాదని. చుట్టుపక్కల జనం అంతా విష్ణువుని లక్ష్మిని చూడడానికి వచ్చేస్తారయ్యా, నువ్వు ఏకాంతంగా రహస్యంగా ఉంచే ఆ విషయానికి కొంప దీపు నువ్వు అక్కర్లేదు వ్యవహారం. అది చెబుతున్నాడు రామచంద్రమూర్తి భరద్వాజుడు. అది మనం ఎలా పట్టుకోవాలి? అర్థగ్రాహకం. ఆ మాట నుంచి వెనక్కి వెళ్తే తప్ప మనకి మా రామచంద్రమూర్తి అన్నది ఏమిటో అర్థం కాదు. ఆయన పైకి చెబుతున్నది ఒకటి, భరద్వాజునికి అర్థం అవ్వాల్సిన విషయం ఇంకోటి. దానికే మరొక పేరు ధ్వని. అందువల్లనే రామాయణం కావ్యం, అంతటి అందమైనటువంటి ధ్వని ఉంది కాబట్టి. అర్థగ్రాహకం అనేటువంటి మాటకి వ్యాఖ్యానకారులు ఏమన్నారంటే, అర్థగ్రాహకం అనే మాటకి అర్థం ఏంటంటే బహుఅర్థవిత్, అనేకమైనటువంటి అర్థములని బోధించేది. అటువంటి మాట వాక్యం అర్థమైంది భరద్వాజ మహర్షి. పైగా ఏమంటున్నాడు, ఇంకో మాట అన్నాడు తర్వాత, ఆగమిష్యతి వైదేహీం మాం చాపి ప్రేక్షకో జనః అనేన కారణేనాహం ఇహం వాసం న రోచయే. ఈ కారణం వల్ల నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, అందరికీ తెలిసిపోతుంది అనే కారణం వల్ల ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఏమిటి తెలిసిపోతుంది? వచ్చిన వాళ్ళు రామ సీతారాములు కాదయ్యా, లక్ష్మీ విష్ణుమూర్తులు వచ్చారు అనేటువంటి విషయం తెలిసిపోతుంది నీ దగ్గర ఉన్నట్లయితే. కాబట్టి వాళ్ళు అలా నన్ను చూసేస్తారు, విష్ణువుగాను లక్ష్మిగా చూసేస్తారు మమ్మల్ని ఇద్దరు. కాబట్టి ఏకాంతే పశ్య భగవన్, నువ్వు ఏకాంతంగా సరే మాలో రమిస్తే రమించవయ్యా, కానీ ఇది వెల్లడి చేసేయడానికి వీళ్ళని వ్యవహారమా? ఆయన రామచంద్రమూర్తితో చెప్తున్నాడు భరద్వాజ మహర్షి, దశక్రోశ ఇతస్తాత గిరిర్యత్ర నివత్స్యసి మహర్షి సేవితః పుణ్యః సర్వతః సుఖదర్శనః. ఇక్కడికి 10 క్రోశల దూరంలో ఒక పర్వతం ఉన్నదయ్యా,
అది మహర్షుల చేత సేవింపబడుతున్నటువంటి పర్వతం, చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఎక్కడ చూసినా కూడా సుఖమైనటువంటి దర్శనం కలిగి ఉంటుందంటే ఎక్కడ ఆ ప్రకృతి శోభతో విరాజిల్లుతూ ఉన్నటువంటి పర్వతం అది. గోలాంగూలానుచరితో వానర్క్షనిషేభిత, అక్కడ 3 ఉంటాయి, ఎప్పటికైనా నీకు ఉపయోగపడతాయి. ఏమిటి? కొండముచ్చులు ఉంటాయి, కోతులు ఉంటాయి, భల్లూకములు ఉంటాయి. ఈ 3 నీకు ఎప్పటికైనా ఉపయోగపడితే పడవచ్చు. అటువంటి ప్రదేశం నీకు నువ్వు వెళితే చక్కగా ఉంటుంది. చక్కగా చిత్రకూట ఇతి ఖ్యాత, దాని పేరు చిత్రకూట పర్వతమయ్యా. గంధమాదన సన్నిభ, గంధమాదన పర్వతం ఎంత గొప్పదో హిమాలయాల్లో, ఈ చిత్రకూట పర్వతం మనకి ఈ ప్రాంతంలో అంత గొప్పది కాబట్టి నువ్వు అక్కడ ఉండొచ్చు. యావతా చిత్రకూటస్య నరశృంగాణ్యవేక్ష్యతే కళ్యాణాని సమాధత్తే న పాపే కురుతే మనః. దీనికి ఒక గొప్పదనం ఉంది. ఈ చిత్రకూట పర్వతం యొక్క శిఖరాన్ని, శృంగాన్ని ఎవరైతే దర్శిస్తారో వాడి మనసులో పాపం చేయాలనేటువంటి ఊహ ఉండదు. దాన్ని దర్శించినంత మాత్రం చేతే పాపముటుహ రాకపోతే దాని దగ్గరే నివసిస్తూ ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది, ఎంత పుణ్యాలు వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. నిజంగా ఆలోచించండి, రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు ఇక్కడే ఉంటే రావణాసుడు వచ్చేవాడే కాదు. ఎందుకని చిత్రకూట పర్వతం శిఖరం కనపడేది పాపపుటుహ మొదలు పోయేదంటే, సీతాపహరణం చేయాలనే కోరికే ఉండేది కాదు. అందుకనే స్వామి ఇక్కడ ఉండలేదు. వాడు రాడేమో, తీసుకెళ్ళాడేమో అని భయం. ఇది వదిలేసి ఆయన పంచవటికి వెళ్ళిపోయాడు. సరే, ఇది చిత్రకూట పర్వతం. ప్రహృష్టకోయిష్టిక కోకిల స్వనై వినాదితం తం వసుధాధరం శివం మృగైశ్చ మత్తై బౌభిశ్చ కుంజరై సురమ్యమాసాద్య సమావసాశ్రమం. అక్కడ అనేక సంవత్సరాలు నువ్వు ఉండవచ్చు సుమా. కాబట్టి అటువంటి ప్రదేశం ఆ చిత్రకూట పేజీ. pages. ఋషయస్తత్ర బహవో విహృత్య శరదాం శతం తపసా దివమారూఢాః కపాల శిరసా సహ. అక్కడ అనేక మంది ఋషులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అనేక వేల వందల సంవత్సరాలు అక్కడ బతికారు. వాళ్ళు తపస్సుతోటి స్వర్గానికి వెళ్ళిపోయారు, సశరీరులే. అలాంటి వాళ్ళలో బాగా చెప్పుకోదగిన పేరు ఒకటి ఉంది, కపాల శిరసుడు అనేటువంటి ఒక ఋషి. వాడు తపస్సు చేసి శరీరం ఎంత క్షీణించిపోయిందంటే చివరికి కపాలం ఒకటే మిగిలింది. వాడికి శరీరం అంతా వెళ్ళిపోయింది, అదొకటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అది మిగిలింది. వాడి పేరు కపాల శిరస్సుడు. ఈ కపాల శిరస్సుడు అంటే ఎవరో కాదయ్యా, వాల్మీకి మహర్షి అని చెప్పారు కొన్ని వ్యాఖ్యానాలు. వాల్మీకి మహర్షికే మరొక పేరు కపాల శిరస్సుడు. కాబట్టి కపాల శిరస్సుడు మొదలైనటువంటి ఎందుకంటే భరద్వాజుని తర్వాత ఈయన వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్తాడు రామచంద్రుడు. కాబట్టి ఇది కపాల శిరస్సుడు అనే మొదలైనటువంటి అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా అక్కడ ఉంటారు సుమా. వందల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు. ప్రవివిక్తమహం మన్యే తం వా సంభవత సుఖం ఇహ వా వనవాసాయ వసరామ మయా సహ. నువ్వు ఇష్టం, అక్కడ మాత్రం జనం ఎవరు ఉండరు, మీరు సుఖంగా ఉండొచ్చు. ప్రవిక్తం అంటే ఎక్కువ జనం లేనటువంటి వ్యవహారం. లేదా ఎందుకు వచ్చింది కూడా మాతో ఉండిపోతానంటే నాకే అభ్యంతరం లేదు, మాతో చక్కగా ఉండొచ్చు ఇంకా కొన్నాళ్ళు. ఆయనకి ఇంకా పీకుతూనే ఉంది, ఒప్పించొచ్చేమో రామచంద్రమూర్తిని దాంతో ఉండిపోయేలాగా 14 సంవత్సరాలు. సరామం సర్వకామైస్తం భరద్వాజ ప్రియాతిథిం సభార్యం సహ చ భ్రాత్రా ప్రతిజగ్రాహ ధర్మవిత్. ఆయన ప్రియాతిథి అయినటువంటి రామచంద్రమూర్తిని చాలా ధర్మవిత్ కాబట్టి, ధర్మం అంటే ఏమిటో తెలిసినవాడు కాబట్టి భరద్వాజుడు చక్కగా వారందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. తస్య ప్రయాగే రామస్య తం మహర్షిం ఉపేయుషః ప్రసన్నా రజనీ పుణ్యా చిత్రాః కథయత కథాః. మళ్ళీ కథలు రాత్రి అవగానే కథలు మొదలవుతాయి.
రకరకాలైనటువంటి మునుల యొక్క కథలు, ఏ ముని ఎలా తపస్సు చేశాడు, ఏ ముని ఎలాగ శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, ఏ ముని ఎలాగ పరమాత్మను చేరుకున్నాడు, ఏ ముని ఎటువంటి వేదాంత విషయాలని వివరించాడు అనేటువంటి కథలన్నీ కూడా చెప్పుకుంటూ మరొక రోజు రాత్రి, రెండవ రోజు రాత్రి కూడా గడిచిపోయింది రామ సీతా లక్ష్మణులకి. తస్య సీతా తృతీయ కాకుత్సః పరిశ్రాంత సుఖోచిత భరద్వాజాశ్రమే రమ్యే తాం రాత్రిమవసత్ సుఖం. బాగా అలసిపోయినటువంటి రామచంద్రమూర్తి హాయిగా నిద్రించాడు భరద్వాజ ఆశ్రమంలో ఆ రోజు రాత్రి. ప్రభాతాయాం రజన్యాంతు భవద్వాజముపాగమత్ ఉవాచ నరశార్దూలో మునిం జ్వలిత తేజసం. అప్పుడే ప్రభాతం అయింది. రామచంద్రమూర్తి సంధ్యావందనాలు అనుష్ఠానాలు పూర్తి చేసుకుని జ్వలిత తేజస్సు కలిగినటువంటి ముని దగ్గరికి వచ్చాడు. జ్వలిత తేజస్సు ఎప్పుడు వస్తుందయ్యా అంటే అప్పుడే తపస్సు చేసుకుని బయటకు వచ్చిన వాడి దగ్గర ఉంటుంది ఆ జ్వలిత తేజస్సు. అంటే రాత్రి అంతా భరద్వాజుడు నిద్రపోవడం, సమస్త లోకము నిద్రపోయేటువంటి సమయంలో ఆయన లేచి ఉంటాడు. కాబట్టి రాత్రంతా తపస్సులో గడిపి ఉంటాడు మహాముని. ఈయన బయటికి సంధ్యావనం చేసుకుని పూర్తి రాగానే జ్వలిత తేజస్సు అయినటువంటి భరద్వాజముని కనిపించాడు. ఆయనకి నమస్కారం పెట్టి రామచంద్రమూర్తి చెప్తున్నాడు, శర్వరీం భగవన్ అద్య సత్యశీల తవాశ్రమే ఉషితాస్మ ఇహ వసతిం అనుజానాతు ఓ భవాన్. స్వామి, మీ దయవల్ల చక్కగా నిద్రపట్టింది, హాయిగా పడుకున్నాం, రాత్రి అంతా సుఖంగా నిద్రించాం, రాత్రి గడిచింది చక్కగా. కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇచ్చినట్లయితే మేము ఇంకా బయలుదేరుతాం. రాత్ర్యాంతు తస్యాం వ్యుష్టాయాం భరద్వాజో బ్రవీదిదం మధుమూల ఫలోపేతం చిత్రకూటం వ్రజ ఇతి హ. ఆయన ఇప్పుడు అనేకమైనటువంటి మధు మూల ఫలములతో నిండి ఉన్నటువంటి ఆ చిత్రకూట పర్వతానికి మీరు వ్రజ వెళ్ళండి, ప్రయాణం కండి. వాసమౌపయికం మన్యే తవ రామ మహాబల నానానగగణోపేత కిన్నరోరగ సేవిత. అది నీకు చాలా అనువైన ప్రదేశం అని చెప్పి నేను భావిస్తున్నాను రామచంద్ర, ఓ మహాబలుడా. అది నానానగ గణోపేత, నగము అంటే వృక్షము, అనేకమైనటువంటి వృక్షములు నిండినటువంటి ప్రదేశం. కిన్నెర ఉరగ సేవిత, కిన్నరోరగములతో సేవించబడుతున్నటువంటి ప్రదేశం. మయూరనాదాభిరుతో గజరాజ నిషేవిత, మయూరముల యొక్క కేకారములు వినిపిస్తూ ఉంటాయి, ఏనుగులన్నీ కూడా అక్కడ రకంగా తిరుగుతూ ఉంటాయి. గమ్యతాం భవతా శైల చిత్రకూట సవిశ్రుత పుణ్యశ్చ రమణీయశ్చ బహుమూల ఫలాయుత తత్ర కుంజరయూధాని మృగయూధాని చాభితః విచరంతి వనాంతేస్మిన్ తాని ద్రక్ష్యసి రాఘవ. అక్కడ నీకు అనేకమైనటువంటి ఏనుగులు కనపడతాయి, అనేకమైనటువంటి లేళ్లు కనపడతాయి. ఈ లేళ్లు వదిలిపెట్టవు రామచంద్రమూర్తిని సీతాదేవి. ఎక్కడికి వెళ్ళినా మృగములతో నిండి ఉన్నటువంటి ప్రదేశమనే వర్ణిస్తూ ఉంటాడు. ఒక్క లేడికేసి ఏనాడు చూడలేదండి తల్లి, ఒక్క లేడికేసి ఏనాడు చూడాలనిపించలేదు తల్లి ఆ రోజు దాకా. వాటిని విచరంతి వనాంతేస్మిన్, ఆ వనం దగ్గర అవన్నీ చరిస్తూ ఉంటాయి. తాని ద్రక్ష్యసి రాఘవ, వాటన్నిటిని చూస్తావయ్యా నువ్వు అంటే ఆవిడ చూడదు అని అర్థం. నువ్వు వాటన్నిటినీ చూస్తావు, ఆ మృగాలన్నింటినీ చూస్తావు. సరిత్ ప్రస్రవణ ప్రస్థాన్ దరీకందర నిర్ఛరాన్ చరత సీతయా సార్ధం నందిష్యతి మనస్తవ. ప్రవహించేటువంటి ఏరులు ఉంటాయి, పారేటువంటి జల ప్రవాహములు ఉంటాయి. వాటన్నిటి శబ్దాలని వింటూ వాటి సమీపంలో నువ్వు చక్కటి ఆనందాన్ని పొందుతావయ్యా. ప్రహృష్టకో యష్టికో కిలస్వనై నినాదితం తం వసుంధరా శివం వసుధాధరం శివం మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరైః సురమ్యమాసాద్య సమావసాశ్రమం. అనేక సంవత్సరాలు ఆ రకరకములైనటువంటి పక్షుల యొక్క రాధములు వింటూ నువ్వు గడిపేయచ్చునయ్యా, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి భరద్వాజుడు రామచంద్రమూర్తికి అనుజ్ఞనిచ్చాడు. ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రౌ అరిందమౌ మహర్షిం అభివాద్య అథ జగ్మతుః తం గిరిం ప్రతి. ఆ చిత్రకూట పర్వతం కేసి రామలక్ష్మణుడిద్దరూ కూడా మహర్షి యొక్క ఆశీర్వచనం తీసుకుని మహర్షికి నమస్కరించి బయలుదేరారు. తేషాంచైవ స్వస్యయనం మహర్షి సచకారః ప్రస్థితాం చైవ తాన్ ప్రేక్ష్య
పితా పుత్రాన్ ఇవాన్వగాత్. మళ్ళీ వీళ్ళిద్దరినీ కలిసి ఎప్పుడు చూస్తారో అన్నట్లుగా ఒక తండ్రి తన కొడుకుని సాగనంపినట్లుగా భరద్వాజముని సీతారాముని లక్ష్మణ్ని కూడా సాగనంతూ కొంత దూరం వాళ్ళతోటి మార్గోపదేశం చేస్తూ వస్తున్నాడు, ఎలా వెళ్ళాలి ఏమిటి. తతః ప్రచక్రమే వక్తుం వచనం స మహామునిః భరద్వాజో మహాతేజాః రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైనటువంటి రాముడితోటి అతడు మాట్లాడుతూ ఉన్నాడు మహాముని భరద్వాజుడు. గంగా యమునయో సంధిం ఆసాద్యమనుజర్షభౌ కాళిందీం అనుగచ్చేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితాం. ఆ యమునా నది ఈ గంగా యమున సంగమం జరిగిన తర్వాత కొంత దూరం తర్వాత అక్కడికి నువ్వు వెళ్ళినట్టయితే పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుందయ్యా. కాబట్టి అథాసాద్యతు కాళిందీం శీఘ్రస్రోతసమాపగాం తస్యాస్తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ. అక్కడ ఆ వేగంగా ప్రవహించేటువంటి ఆ యమునా నది, పశ్చిమంగా వెళ్ళేటువంటి ఆ కాళింది నది శీఘ్రస్రోతసం, మిక్కిలి వేగమైనటువంటి ప్రవాహం కలిగింది. దాన్ని నువ్వు దాటవలసి ఉంటుందయ్యా. దాటేస్తానండి, మా గుహుడు ఉన్నాడు కదా, పట్టుకొస్తాడు అనడానికి లేదు, గుహుడు లేడు. కాబట్టి మీరే దాటాలి. అది ప్రచరితం అంటే క్షుణ్ణం, చాలామంది దొరికి ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళే. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. పురాణం చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం. తత్ర యూయం ప్లవం కృత్వా, మీరే ఒక చిన్న పడవను తయారు చేసుకోవాలి. అక్కడ కర్రలు అవి ఉంటాయి, అక్కడ గడ్డి పరకలు అవన్నీ ఉంటాయి, వాటితో మీరే ఒక చిన్న నావలాడి తయారు చేసుకుని అది ఎక్కి తరతాంశుమతీం నదీం. అంశుమతీం నదీం అంటే యమునా నది. అంశుమాన్ అంటే సూర్యభగవాన్. అంశుం సూర్యస్య అపత్యం స్త్రీ అంశుమతి. ఆవిడ ఆ నదిని, ఆ కాళింది నదిని నువ్వు దాటవలసి ఉంటుంది. తతో న్యగ్రోధమాసాద్య మహాంతం హరతచ్ఛదం. అది దాటగానే ఏం కనిపిస్తుంది నీకు? ముందు అద్భుతమైనటువంటి పెద్ద ఓడల మర్రి ఒకటి కనబడుతుంది, పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు గుర్తుపెట్టుకో రామచంద్ర, నువ్వు బాగా పచ్చదనంతో నిండిపోయినటువంటి ఆ పెద్ద మర్రి చెట్టు గుర్తుపెట్టుకో. వివృద్ధం బహువిః వృక్షైః శ్యామం సిద్ధోపసేవితం. అనేకమైనటువంటి సిద్ధులు సేవించేటువంటి బాగా శ్యామవర్ణం కలిగినటువంటి ఆ నిగ్రోధ వృక్షం మర్రి చెట్టు దగ్గర తస్మై సీతాంజలిం కృత్వా ప్రియంజీత ఆశిష శివాహ. సీతాదేవి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే నమస్కారం చేయమని చెప్పు. ఆ మర్రి చెట్టుకి నమస్కారాలు పెట్టుకోమని చెప్పు. దానికి కొంచెం పసుపు రాయమని చెప్పు. దానికి 2 కుంకుమ బొట్లు పెట్టమని చెప్పు. ఆ మర్రి చెట్టుకి నమస్కారం పెట్టుకోమని చెప్పు. దాని ఆశీస్సులు తీసుకోమని చెప్పు. సమాసాద్యతు తం వృక్షం వసేద్వా అతిక్రమేత వా క్రోశమాత్రం తతో గత్వా నీలం రక్షథ కాననం. ఒకవేళ అలసిపోయారనుకో అప్పటికే అక్కడ ఉండిపోండి ఆ చెట్టు కింద. లేదు ఇంకా కొంచెం బలం ఉంది, కాసేపు నడుద్దాం అనుకున్నాను అనుకో, అక్కడికి ఇంకొక క్రోశం దూరం అంతే వెడితే అక్కడ ఒక దట్టమైనటువంటి అరణ్యం కనపడుతుంది. నీలం ద్రక్ష్యథ కాననం, ఒక దట్టమైనటువంటి నల్లని అడవి ఒకటి కనపడుతుంది. పలాశబదరీ మిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః సపంధాః చిత్రకూటస్య గతః సుబహుశో మయా. సుబహుశో మయా, ఎన్నోసార్లు నేను ఆ మార్గంలో వెళ్ళాను. ఏమిటి, అక్కడికి వెళ్ళి కర్రలు అవి పట్టడం, చిన్న తెప్ప తయారు చేసుకోవడం, దాని మీద బాగా వేగంగా ప్రవహించేటువంటి దాన్ని గుండెలు గుడగలు ఆడుతుంటే పట్టుకుని దాని మీద దాటి అక్కడ దాకా వెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గర ఆగి అక్కడి నుంచి ఒక్క క్రోశ దూరం వెళ్ళేటప్పటికి ఆ వనం దగ్గరికి వెళ్తాం. అక్కడ పలాశ బదరీ మిశ్రం, పలాస చెట్లు ఉంటాయి, అంటే మోదుగ వృక్షములు. మోదుగ వృక్షం ఉంటే ఏమిటండి గొప్ప, నువ్వు యజ్ఞానికి అవసరమైన వృక్షం అయ్యా. నువ్వు అక్కడ యజ్ఞాలు చేసుకోదలుచుకుంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అది దాని ప్రత్యేకత. బదరీ రేగు కూడా మనకి యజ్ఞాల్లో అవసరమైనటువంటి ఒక పదార్థం. అటువంటి వంశై అనేకమైన యామునై వంశై యమునా తీరజై వంశై, యమునా తీరంలో పుట్టినటువంటి వెదురుళ్ళన్నీ అక్కడ ఉంటాయి. ఒకవేళ ఏదైనా పర్ణశాల కట్టుకోదలుచుకున్నాం అనుకో, చిత్రకూటలో ఇవన్నీ ఉపయోగపడతాయి వెదురుళ్ళన్నీ. సపంధాః చిత్రకూటస్య, అదయ్య మార్గం చిత్రకూటం వెళ్ళడానికి. అది నేను అనేకసార్లు వెళ్ళాను కాబట్టి నీకు చెప్తున్నాను. రమ్యో మార్దవయుక్తశ్చ వనదావైర్వివర్జితః, అక్కడ వనదావైః వివర్జితః, దావాగ్ని రాదు ఇప్పుడు అక్కడ. ఏమండి ఇప్పుడేమో చక్కగా వెదురుళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు. గబుక్కులు దావాగ్ని వస్తే మండిపోతే కాలిపోతే నువ్వే కంగారు పడుకో.
వనదావై వివర్జిత, దావాగ్నుడు ఏవి కూడా దాని దగ్గరికి ఇంతవరకు రావడం నాకు తెలియదు, ఎందుకంటే అది రమ్యమైనది, మార్దవమైనది. ఇతి పంథానమావేద్య, అక్కడ దావాగ్ని ఉండదు అంటే ఇంకెక్కడో చోట దావాగ్ని ఉందన్నమాట. పంచవటికి వెళ్తావు కదా, దావాగ్ని చూస్తావు. నీ హృదయంలో రగిలేటువంటి దావాగ్ని అప్పుడు రగులుతుంది. ఇది దావాగ్ని ఉండేటువంటి ప్రదేశం కాదు, వనంలోనూ ఉండదు, నీ హృదయంలోనూ రగులుకోదు, కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం చతుర్ముఖం అని ఆయనకి పంథానం ఆవేద్య ఇదంతా చూపించిన తర్వాత మహర్షి సన్యవర్తత, ఇంక నేను వస్తానని చెప్పి మహర్షి వెళ్ళిపోయారు. అభివాద్య తథేత్యుక్త్వా రామేణ మీరు పెద్దవారు ఇంత దూరం నడిచి వచ్చారు, ఇంకా ఎంత దూరం నడుస్తారు స్వామి, మీరు వెళ్ళిరండి అని చెప్పి రామచంద్రమూర్తి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన సాగనంపి ఆయన పంపించేశారు. ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్, ఆయన వెళ్ళగానే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో చెప్తున్నాడు, కృతపుణ్యాస్మ సౌమిత్రే మునిర్యహనో అనుకంపతే. ముని వెళ్ళగానే ముని వెనకాల ఏం చెప్పాడో దాన్ని బట్టి ఉంటుంది అంతా. ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా లక్ష్మణ మనిద్దరం, మనం కృతపుణ్యాహ ముని యహ నహ అనుకంపతే, మన మీద మునికి జాలి కలిగింది, ప్రేమ కలిగింది అంటే మనం ఎన్ని పుణ్యాలు చేసుకున్నామో ఆలోచించు లక్ష్మణ. అంతటి ముని సామాన్యుడ భరద్వాజులంతటి వాడికి మన మీద అనుగ్రహం కలిగిందయ్యా. ఇతితౌ పురుష వ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ, వాళ్ళిద్దరూ కూడా ఆలోచించుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ మళ్ళీ సీతామేవ అగ్రత కృత్వా, నడిపించేది ఆవిడ నడిపించినట్టు నడవాలి స్వామి. అగ్రతస్తే గమిష్యామి, సీతామేవ అగ్రత కృత్వా కాళిందీం జగ్మతు నదీం. మళ్ళీ కాళిందీ నది యొక్క ఒడ్డు దగ్గరికి వచ్చారు. అధ ఆసాద్యతు కాళిందీం శీఘ్రస్రోతో వహాం నదీం చింతాం ఆపేదిరే సర్వే నదీ జలతి తీర్షవ. ఒక్కసారి భయం వేసింది ముగ్గురికి, అంత వేగంగా ప్రవహించే నదిని దాటడం ఎలాగండి బాబు, అందులో సరి అయినటువంటి పడవ కూడా లేకుండా ఏదో 4 కర్రలు తెచ్చి కట్టుకుని దాని మీద వెళ్ళిపోండియా అన్నాడు మహర్షి. ఆయనకేం చెప్పేసి చక్కపోయి ఇప్పుడు ఈ నది చూస్తే అది ఎంత వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది అని చెప్పి ఒక్క క్షణం సంశయించారు అందరూ. తౌ కాష్ట సంఘాటం అధోచక్రతు సుమహాప్లవం శుష్కై వంశై సమాస్తీర్ణం ఉస్తీరైశ్చ సమావృతం. ఎండిపోయినటువంటి ఆ వెదురు బొంగుల్ని చాలా తీసుకొచ్చి వాటిని ఆ వృక్షములు లతలు తీగలతోటి ఒకదానికొకటి పేర్చి కట్టి ఒక ప్లవం అంటే ఒక చిన్న తెప్పలాంటి దాన్ని వాళ్ళు తయారు చేశారు. తతో వేతస శాఖాశ్చ జాంబూశాఖాశ్చ వీర్యవాన్ చకార లక్ష్మణ చిత్వా సీతాయా సుఖమాసనం. అమ్మవారే ఆ చిన్నదాని మీద కూడా ఆవిడకు ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని ఒకటి తయారు చేసి పెట్టాడు మా లక్ష్మణ స్వామి. వేటితోటి వేతస శాఖాశ్చ, ప్రబ్బలి చెట్లు, నీటి ప్రబ్బలి చెట్లు అని ఉంటాయి, చాలా మెత్తగా మృదువైనటువంటి చల్లగా ఉండేటువంటి ఆకులు. జాంబూ శాఖాశ్చ, నేరేడు ఆకులు అవన్నీ తెచ్చి వాటి కొమ్మలు అవన్నీ తెచ్చి వాటితో చిన్న ఆసనాన్ని సీతాదేవికి మాత్రం విడిగా వేశాడు లక్ష్మణస్వామి. చకార లక్ష్మణ చిత్వా సీతాయా సుఖమాసనం తత్ర శ్రియమివాచింత్యాం రామో దాశరథి ప్రియాం ఈషత్ సంలజ్ఞమానానాం తాం అచ్చారోపయత ప్లవం. శ్రియమివ అచింత్యాం, లక్ష్మీదేవి వలె ఊహింపశక్యముగానటువంటి ఆ సీతాదేవిని, ప్రియమైనటువంటి ఆ సీతాదేవిని దాశరథి రామచంద్రమూర్తి ఈషత్ సంలజ్యమానం, కొంచెం భయపడుతుంది ఎక్కడానికి. అయ్య బాబు ఇది ఎక్కితే జాగ్రత్తగా అవతల తీరం చేరతాం వల్ల ఇలా కదిలిపోతుంది ఏమిటి, దీని మీద కాలు పెడితే ఇటుపక్క దిగిపోతుందో ఏమో అని భయపడుతున్నటువంటి ఆ సీతాదేవిని అధ్యారోపయత ప్లవం, అందరికన్నా ముందు ఆవిడ్ని రామచంద్రమూర్తి ఆ దాని మీద కూర్చోబెట్టాడు. పార్శ్వే చ తత్ర వైదేహ్యా వసనే భూషణాని చ. అలాంటి వాటిలో ఎలా ఉంటుందంటే అంత బరువు ఒకే చోట పెట్టేస్తే గొడవ అయిపోతుంది. ఆవిడకి పక్కగా 2 మూటలు పెట్టారు. ఏమిటా మూటలు? వసనే భూషణాని చ. ఒక మూట నిండా బట్టలు, ఆవిడ చీరలు, చీనాంబరాలు మామగారు పంపించారు అవన్నీ.
ఆభరణాలు 14 సంవత్సరాలకి సరిపోయేటువంటి 7 వారాల నగలు, వారానికి ఒకసారి చొప్పున 14 సంవత్సరానికి 52 వారాల చొప్పున అన్ని నగలు. అలాగే రోజుకి 3 చీరలు మారిస్తే ఒక్కొక్క పట్టు చీర చొప్పున, అలాగే రోజుకి 3 చీరలు చొప్పున 14 సంవత్సరాలు × 365 × 3 అన్ని చీరలు. చిన్న చిన్న మూటలే పాపం. ఆ మూటలు తెచ్చి సీతాదేవి పక్కన పెట్టారట. ప్లవే కఠిన కాజంచ రామశ్చక్రే సహాయుధై. కాఠినకములు అంటే త్రవ్వుకోలలాంటి ఒక గుణపంలా ఉంటే చివరిని అట్లగాళ్ళ ఉంటుంది, పైనేమో కర్రతో చేసినటువంటి తవ్వడానికి ఉపయోగపడేటువంటి దాన్ని కాఠినకం అంటారు. అటువంటివి. అలాగే లేడి చర్మంతో కప్పినటువంటి గంపల్లాంటివి తయారు చేస్తారు. ఒక గంప, ఆ గంపని త్రవ్వుకోల ఇలాంటివన్నీ తెచ్చి వాటి మీద ఆ పాడం పెట్టారు. ఆరోప్య ప్రథమం సీతాం, ముందుగా సీతనెక్కించి సంఘాటం ప్రతిగృహ్యతౌ తత ప్రతేరుతు యత్తౌ వీరౌ దశరథాత్మజౌ. వీరుడైనటువంటి దశరథాత్మజుడిద్దరు కూడా వారిద్దరు కూడా దాని మీద ఎక్కారు. కాళింది మధ్యమాయాత సీతాతు ఏనాం అనందత. కొంత భయం తగ్గింది సీతాదేవికి, బాగానే వెళుతోంది ఆ తెప్ప అంత వేగంగా ఉన్నటువంటి నదిలో కూడా. వెంటనే ఆవిడకు నమస్కారం పెట్టుకుంది. ఎందుకు? నదిని దాటేటప్పుడు నదికి నమస్కారం పెట్టుకోవాలి, క్షేమంగా దాటించు తల్లి అని. అదే ఆవిడ గంగా నది దాటేటప్పుడు పెట్టింది నమస్కారాలు. ఇప్పుడు ఇంకా గట్టిగా నమస్కారాలు పెట్టుకోవాలి, ఎందుకంటే గుహుడు తెచ్చినటువంటి ఆ బలిష్టమైనటువంటి దృఢమైనటువంటి నావ కాదు కాబట్టి ఇంకా గట్టిగా నమస్కారాలు పెట్టుకుంటేనే మంచిది. స్వస్తి దేవి తరామిత్వా పారయన్మే పతిర్వ్రతం. అమ్మా కాళింది తల్లి, స్వస్తి, నీకు శుభం కలుగుగాక. తరామిత్వాం, నిన్ను దాటుతున్నావు అమ్మా మేము. పారయ యన్మే పతిర్వ్రతం, పారయేత్ మే పతిర్వ్రతం. పారయేత్, సమాపయేత్, మా భర్త యొక్క వ్రతమును పూర్తి చేయి తల్లి. 14 సంవత్సరాల అరణ్యవాసం అనేటువంటి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చూపు తల్లి. యక్షే త్వాం గోసహస్రేణ సురాఘటశతేన చ స్వస్తి ప్రత్యాగతే రామే పురీం ఇక్ష్వాకుపాలితాం. 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు తల్లి నీకు మొక్కు చెల్లిస్తానమ్మా. ఏమిటి? గోసహస్రేణ, 1000 గోవులు దానమిస్తారమ్మా. సురాఘటశతేన చ, ఒక 100 కళ్ళు కుండలు నీకు సమర్పిస్తారమ్మా. ఈ కళ్ళు కుండలు ఇవన్నీ కూడా గ్రామ దేవతలకి, అలాగే నదులకి, వృక్షములకి సమర్పించడం అలాంటి ఆచారం. వాటిని నేను మళ్ళీ ఇక్ష్వాకులు పాలించేటువంటి అయోధ్యకి మా రామచంద్రమూర్తి రాగానే అనేటువంటి చెల్లిస్తానమ్మా అని చెప్పింది. చెల్లించింది అని చెప్పారు వాల్మీకి మహర్షి తర్వాత. ఏం మర్చిపోరారు, ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయన కూడా కథని కంటిన్యూ చేశారు. కాళిందీ మధ సీతాతు యాచమానా కృతాంజలి తీరమేవ అభిసంప్రాప్త దక్షిణం వరవర్ణిని. ఈ రకంగా మొక్కుల మీద మొక్కులు పెట్టుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ సీతాదేవి మాట్లాడుతున్న సమయంలోనే దక్షిణ తీరం దగ్గరికి చేరిపోయారు. చక్కగా క్షేమంగా ముగ్గురు అవతల తీరానికి వచ్చేశారు. తత ప్లవేన అంశుమతిం శీఘ్రగాం ఊర్మిమాలినీం తీరజై బహుభి వృక్షై సంతేరు యమునాం నదీం. వేగంగా ప్రవహించేటువంటి ఆ యమునా నదిని దాటి అనేక వృక్షములు కలిగినటువంటి అవతల తీరానికి వచ్చారు. తే తీర్ణాహ ప్లవముత్సృజ్య, ఏరు దాటాక ఇంకా పడవతో అవసరమే ఉందండి, దాన్ని వదిలిపెట్టేసి ప్రస్థాయ యమునావనాత్, ఆ యమునా నది సమీపంలో ఉన్నటువంటి వనం మీద నడుచుకుంటూ శ్యామం న్యగ్రోధమాసేదు శీతలం హరితచ్చదం. ఆయన చెప్పారంటే తప్పే ఉండదు అందులో, ఆయన చాలాసార్లు వెళ్ళొచ్చినాను కదా. అద్భుతమైనటువంటి పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది అక్కడ, న్యగ్రోధ వృక్షం, చాలా చల్లగా ఉందట దాని కింద. హరితచ్చదం న్యగ్రోధం తం ఉపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్. దాని దగ్గరికి రాగానే ఒక నమస్కారం చేసి సీతాదేవి చెప్పిందట, నమస్తేస్తు మహావృక్ష పారయేన్మే పతిర్వ్రతం. అమ్మా, మా ఆయన చేస్తున్నటువంటి వ్రతం ఏదైతే ఉందో, 14 సంవత్సరాల దీక్ష ఏదైతే ఉందో, వనవాస దీక్ష, అది పారయే, క్షేమంగా నిర్విఘ్నంగా అయ్యేటట్టు చూడు తల్లి, నీకు స్వస్తిగాక. కౌసల్యాంచైవ పశ్యేయం సుమిత్రాంచ యశస్విని. 14 సంవత్సరాలు పూర్తయ్యాక మేము క్షేమంగా తిరిగి మా అత్తగారు కౌసల్యని చూడాలి, సుమిత్రాదేవిని చూడాలి.
ఇది సీత అంజలిం కృత్వా పర్యగచ్చత్ వనస్పతిం. ఆ వనస్పతి ఆ చెట్టు చుట్టూ కూడా ఆవిడ ప్రదక్షిణ చేసింది. ఏమిటి తెలుస్తుంది మనకి, నదులు కేవలం జల ప్రవాహములు కావు మన సంస్కృతిలో, వాటిలో ఒక దైవీయమైన శక్తి ఉంది. వృక్షములు కేవలము నీడనిచ్చేటువంటి చెట్లు కావు, వాటిని ఆశ్రయించుకున్నటువంటి ఒక దైవీయమైనటువంటి శక్తి ఉంది. పరమాత్మ యొక్క విభూతులు ఇవన్నీ. కాబట్టి వాటిలో పరమాత్మ యొక్క తేజస్సు నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి వాటిని పరమాత్మని ఆరాధించినట్లు ఆరాధించమని చెప్తోంది మనకి రామాయణం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోవడం, నదులని ఇష్టం వచ్చినట్లుగా మార్గాలు మళ్లించేసి వాటిలో అక్కరలేనటువంటి పనులు చేయడం, ఇటువంటి అన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి దైవీయమైనటువంటి శక్తి అంతరిస్తుంది. కాబట్టి అవలోక్య తత సీతాం ఆయాచంతీమనిందితాం దైతాంచ విధేయాంచ రామో లక్ష్మణమబ్రవీత్. ఒక్కసారి రామచంద్రమూర్తి చూశారు సీతాదేవికి ఈ వ్యవహారం అంతా. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకటే మొక్కలు మొక్కేస్తుంది, ఇల్లు తనలో ఏదో మాట్లాడేసుకుంటుంది, గొడిగేస్తుంది. ఏదో పడం మీద వస్తుంటే అనుకున్నాను ఏదో ప్రాణ భయం ఏమో, అది సరిగ్గా లేదు కదా తీరు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చెట్టు కింద నమస్కారం పెట్టేస్తుంది, అందుకు ప్రదక్షిణ చేసేస్తుంది అని చెప్పి ఎంత మాయకురాలో కదా అనిపించింది కాబోలు స్వామికి. లేదా ఎంత తెలివైనది సీతాదేవి అనుకుంది. ఇప్పుడే దేవతలందరినీ యొక్క అనుగ్రహం సంపాదించేస్తుంది. వాళ్ళ ముందర కాళ్ళకి బంధం వేసేసి మా ఆయన వెనక్కి వచ్చినట్లయితే ఇవన్నీ చేస్తానని మొక్కలు మొక్కేస్తుంది అనుకున్నాడు. లేదా మా ఆయన వెనక్కి రావాలి అనే తన సంకల్పాన్ని మాటిమాటికి చెబుతోంది, క్షేమంగా రావాలనేటువంటి సంకల్పం. నేను సంకల్పిస్తున్నాను మా ఆయన యొక్క వ్రతం నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలని అని చెబుతోంది ఆ వృక్షాలకి, చెబుతోంది ఆ నదికి, దైవీయమైన శక్తులకు వివరిస్తోంది నా సంకల్పం ఇది అని. మహాసంకల్ప శక్తి కలిగినటువంటి సీతాదేవి శక్తి స్వరూపిణి చెప్తున్నటువంటి మాటలా ఇవి. రామచంద్రుడికి అర్థం కాలేదు. ఆవిడ కేసు చూస్తూ లక్ష్మణుడితో నవ్వుతూ అన్నట్ట, సీతామాదాయ గచ్చత్వం అగ్రతో భరతాగ్రజ. నాయన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, ఇవిడికి కదిలేలా లేదు. సీతామాదా ఇంకా ఆవిడ తీసుకొచ్చి గచ్చత్వం అగ్రత భరతాగ్రజ, ఓ భరతాగ్రజ నువ్వు ఆవిడకన్నా ముందు తీసుకున్నాడు, ముందు వెళ్ళవయ్యా అని రామచంద్రమూర్తి చెప్తున్నాడు. భరతాగ్రజ నువ్వు వెళ్ళు అంటే అనుమానం రాలే మీకు? భరతుడికి అగ్రజుడా, లక్ష్మణుడు కాదు కదా, భరతుడి తమ్ముడు. భరతాగ్రజుడు ఎవడు? రామచంద్రమూర్తి. ఓ భరతాగ్రజ సీతను తీసుకెళ్ళవయ్యా అని లక్ష్మణుడితో చెప్తున్నాడు రాముడు. సంస్కృత భాష యొక్క గొప్పదనం. భరతస్య అగ్రజ అంటే షష్ఠీ తత్పురుష సమాసం. భరతుడికి అగ్రజుడు రామచంద్రమూర్తి. ఇది భరతాగ్రజ అంటే భరత అగ్రజ యస్య సహా భరతాగ్రజ. ఎవడైతే భరతుడు అగ్రజుడుగా కలిగిన వాడో వాడితో చెప్తున్నాడు. అది బహువ్రీహి సమాసం. సంస్కృత భాష ఎంత అందంగా ఉంటుందంటే ఆ సుకుమారం అందం తెలిస్తే హృదయం పొలకించిపోతుంది. భరతాగ్రజ అనగానే గమ్ముకుని ఆగిపోతాం, మరి ఇదేంటి రాముడు ఇలా అంటున్నాడని ఆలోచించిన వెంటనే అర్థమవుతుంది. భరతుడు అగ్రజుడుగా కలవాడా, సీతాదేవిని తీసుకెళ్ళవయ్యా అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి. బహువ్రీహి సమాసం వాడండి. పృష్ఠతోహం గమిష్యామి సాయుధో ద్విపదాంబర. వెనకాల నేను వస్తాను ఆయుధాలు ధరించి. ఓ ద్విపదాంబర, రెండు పాదములు ఉన్న వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడ. అంటే బాగా నడవలసి ఉంది, ఇంకా చాలా దూరం, మనకి పాదాలతో చాలా పని ఉంది. నువ్వు వాళ్ళలో శ్రేష్ఠుడి, బాగా నడవస్తాను కాబట్టి మన ఇద్దరం బాగా నడవాలి. యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా, యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా తత్తత్ ప్రదద్యా వైదేహ్యా యత్ర అస్యా రమతే మనః. గబగబా నడిచి వెళ్ళిపోకు లక్ష్మణ. ఎక్కడైనా మంచి చెట్టును చూడు, సీత ఆగిపోయింది అనుకో, నువ్వు ఆగిపో. మంచి పండును చూసి సీత చూసి ఇది నాకు కావాలని అనుకో, లేదా మంచి పుష్పాన్ని చూసి ఇది నాకు కోసి ఇవ్వండి తల్లో పెట్టుకుంటా అని అడిగింది అనుకో, అక్కడ ఆగిపోవాలి. మనం ఆవిడ ఏమి కోరితే అది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చవలసి ఉంటుంది. ఎందుకని ఆవిడ చెప్పింది, అనసూయాదేవి చెప్పింది. ఆవిడ ఏం అడిగితే అది ఈరైనా ఇదేం వద్దు, ఇప్పుడు ఇలాంటి కోరికలు ఏం కోరకని అనకు, ఏ కోరిక కోరినా నువ్వు తీర్చు సుమా అని చెప్పింది అనసూయాదేవి అంతకుముందు. కాబట్టి ఆవిడ ఏ ఫలం దగ్గర ఆగినా పుష్పం దగ్గర ఆగినా మనం కూడా ఆగి నెమ్మదిగా వెళ్దాం, కంగారు పడిపోదు. గచ్చతోస్తు తయోర్మధ్యే బభూవ జనకాత్మజా మతంగయోర్మధ్యగత శుభా నాగవధూమివ. రెండు మతపుట ఏనుగులు వెళుతూ ఉంటే ఆ మధ్యలో ఒక చిన్న ఆడు ఏనుగు నడుస్తూ వెళుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఆ దృశ్యం. అలాగా
అద్భుతమైనటువంటి రామలక్ష్మణులు ఇరువురు దిశలా నడుస్తూ ఉండగా మధ్యలో నడుస్తున్నటువంటి సీతాదేవి ప్రకాశిస్తూ ఉన్నదట. ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీం అదృష్టపూర్వాం పశ్యంతి రామం పప్రచ్ఛ సాబల. ఏమండి చూసారా? ఏమండి ఈ చూడండి ఎంత అందంగా ఉందండి ఈ పువ్వు. ఆహా, ఈ పండు ఎప్పుడు నేను చూడలేదు. ఈ రంగు ఏమిటండి ఈ పండుకి? ఆవిడ మాటిమాటికి ఆగిపోయి రాముతో చెబుతూ ఉన్నదట, చూపిస్తూ ఉన్నదట, అడుగుతూ ఉన్నదట. దీని పేరు ఏమంటారు? ఈ పళ్ళాటి పండు ఏమంటారు? ఇదేంటి, పుల్లగా ఉంటుందా, తీగా ఉంటుందా? ఇది ఎప్పుడు నేను చూడలేదే, ఎప్పుడు నేను తినలేదే. ఈ పుష్పం ఇంత అందంగా ఉంది, వాసన ఉంటుందా, దీనికి వాసన ఉంటుందా? రకరకాలుగా ప్రశ్నిస్తూ ఆవిడ రామచంద్రుడితో మాట్లాడుతూ చాలా సరదాగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నదట. రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ సీతా వచన సంరబ్ధ ఆనయాస లక్ష్మణ. ఆవిడ మాటలతోటి ఏది అడిగితే అది చూపిస్తూ చేస్తూ తెస్తూ రామలక్ష్మణుడు ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నారట. విచిత్రవాలుక జలాం హంస సారసనాదితాం రేమే జనక రాజస్య తదా ప్రేక్ష్య సుతా నదీం. జనకరాజస్య సుత సీతాదేవి ఆ విచిత్రమైనటువంటి ప్రవాహములు కలిగినటువంటి నదులు, ఆ ప్రవాహములు హంస సారస పక్షుల యొక్క నాదములు వింటూ రేమే చాలా సంతోషిస్తూ ఉన్నది, ఆనందిస్తూ ఉన్నది. క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ బహూన్ మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతు యమునా వనే. అనేకమైనటువంటి మృగములను వధించి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి పట్టుకొచ్చారు ఆ రోజు భోజనం సిద్ధం చేయడానికి. విహృత్యతే బర్హిణ పూగనాదితే శుభే వనే వారణాయుతే సమం నదీ వప్రముపేత్య సమ్మతం నివాసమాజగ్ముః అదీన దర్శనాః. ఇంత బాధపడి ఇంత కష్టపడి పడవ దాటి నడిచి వచ్చినట్టు వాళ్ళు ఎంత అలసిపోయి ఉండాలి. వాళ్ళ ఒక్కళ్ళ ముఖంలో కూడా ఏమీ అలసట కనపడ. అదీన దర్శనాః, దైన్యం అనేది ఏ కోశాన కూడా కనపడటం లేదు. మొత్తానికి అక్కడికి వచ్చారు. ఒక 2-3 శ్లోకాలు ముగిస్తుంది. అధరాత్ర్యాం వ్యతీతాయాం అవసుప్తమనంతరం ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః. ఇదివరకు ఇద్దరు నిద్రపోయారు. విశ్వామిత్ర మహర్షి వచ్చి కౌసల్య సుప్రజారామి పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల అని లేపాడు. ఇప్పుడు ఆయన లేరు. గురువు లేనప్పుడు గురువు యొక్క బాధ్యత తీసుకోవాల్సింది పెద్దన్నగారు. ఆయన ముందు లేచారు. లక్ష్మణస్వామి ఇంకా గురిపెట్టి నిద్రపోతూనే ఉన్నారు. ఆయన చూశారు, ఎంత అలసిపోయాడు. ఈయనకన్నా చిన్న ఆయన ఈయన ఎంత కష్టపడ్డాడో ఆయన అంతే కష్టపడ్డాడు. పైగా రాముడు ఆయన దేహం ఆటుపోట్లు తట్టుకునేటువంటి దేహం. మా లక్ష్మణస్వామి కొంచెం సుకుమారుడు. ఆయన అంత ఆజానుబాహు కాకపోవచ్చు, ఆయన అంత చతుష్కిష్కుకు అనేటువంటి సైజు లేకపోవచ్చు. మొత్తానికి ఈయన అలసిపోయి పడుకున్నప్పుడు రామచంద్ర దగ్గరకు వచ్చి ప్రబోధయామాస శనైః. నిద్ర లేపడం కూడా ఒక కళ. నిద్ర పోవడం ఎలాగో నిద్ర లేపడం అంతకన్నా కళ. కొన్ని చెవులు అరిచి వాడి నిద్ర లేపడం వల్ల ఉపయోగం వెళ్ళేది వాడికి. అయితే జీవితం అంతా ఆ రోజంతా వాడు చిరాగానే ఉంటాడు. శనైః మెల్లగా దగ్గరకు వచ్చి ప్రబోధయామాస లేపాడట. ఏమని? సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప. నాన్న లక్ష్మణ లేస్తావా? చక్కటి శబ్దాలు వినపడుతున్నాయ్యా. వనంలో ఉండేటువంటి జంతువులు, రకరకాలైనటువంటి మృగములు, పక్షుల యొక్క జంతువులు అంత శబ్దాలు వినపడుతున్నాయి. ఇక మనం బయలుదేరి ఇంకా నడవాలి, మళ్ళీ ఇవాళ చాలా దూరం వెళ్ళాలి. లేస్తావా నాన్న అని లేపాడట రామచంద్రమూర్తి. ససుప్త సమయే భ్రాత్రా లక్ష్మణ ప్రతిబోధితః జహో నిద్రాంచ తంద్రించ ప్రసక్తంచ పధిశ్రమం. ఒక్కసారి అలా రామచంద్రమూర్తి లేపేటప్పటికీ రామచంద్రమూర్తి చేత లేపబడినటువంటి వాడైనటువంటి లక్ష్మణస్వామి జహౌ వదిలిపెట్టేశాడు. ఏమిటి? నిద్రాం, నిద్ర వదిలిపోయింది. తంద్రీం, బద్ధకం వదిలిపోయింది. ప్రసక్తంచ పధిశ్రమం, మార్గాయాసం అనేది లేకుండా వదిలిపోయింది. మార్గాయాస ప్రసక్తి లేదు ఇంక. ఆ రోజు నుంచి 14 ఏళ్ల వరకు లేదండి. రామచంద్రమూర్తి ఆ రోజు లేపిన నిద్రతో ఆయన నిద్ర వదిలిపెట్టేశాడు, బద్ధకాన్ని వదిలిపెట్టేశాడు.
అధిశ్రమ అనేటువంటి ప్రసక్తిని వదిలిపెట్టేశాడు. అంటే ఏమిటనమాట, ఆ రోజు రామచంద్రమూర్తి ఒక మంత్రాన్ని మేలుకొలిపినట్లుగా ఆయన చెవిలో చెప్పినట్టుగా ఏదో చెప్పాడనమాట. అంత అందంగా మేలుకొలిపాడు అనమాట. అలా అతి బలమైనటువంటి విద్యలు ఇంతకు ముందే ఇచ్చాడు ఆయన. దానివల్ల ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దప్పిక ఉండదు, శ్రమ ఉండదు, అవన్నీ ఉన్నాయి. రామచంద్రమూర్తి లేపిన తర్వాత ఆయన వదిలిపెట్టేశాడు నిద్రని, బద్ధకాన్ని, ఇవన్నింటినీ కూడా. ఆయన తత ఉత్థాయతే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలం, స్పృష్ట్వా నద్యాః శివం జలం, పవిత్రమైనటువంటి మంగళమైనటువంటి ఆ నదీ జలాన్ని ముట్టుకున్నారట. అంటే స్నానాలు చేయరా అంటే స్నానం చేశారని చెప్పడమేనయ్యా ఇది. ముట్టుకున్నారంటే స్నానం చేశారని అర్థం, అంతేగాని ఏదో నీళ్లు చల్లుకుని వెళ్ళిపోయారు కదా, అటువంటి పనులు చేయడు మా రామచంద్రుడు. శుభ్రంగా ముగ్గురు స్నానం చేశారని చెప్పాడు. అంధానం ఋషిణాదిష్టం చిత్రకూటశతం వ్యయు, ఋషిణా ఆదిష్టం పంథాః, భరద్వాజ మహర్షి ఏ రకంగా చెప్పాడో ఆ మార్గాన్ని చిత్రకూటం వైపు నడుచుకుంటూ వెళుతున్నారు. తత సంప్రస్థిత కాలే రామః సౌమిత్రిణా సహ సీతాం కమలపత్రాక్షీం ఇదం వచనమబ్రవీత్. సీతాదేవితోటి, కమలపత్రాక్షి అయినటువంటి సీతాదేవితోటి రామచంద్రమూర్తి ఇలా చెప్తున్నాడు. ఆయన కమలపత్రాక్షుడు, ఆయన కమలపత్రాక్షి, ఒకరికొకరు బాగా తగినవారు అని చెప్పి మనకి హనుమత్ స్వామి చెప్పాడు. ఎలాగా అంటే ఇలాగా, ఒకరు కమలపత్రాక్షుడు అయ్యా, ఇంకో ఆవిడ కమలపత్రాక్షి అయ్యా. కాబట్టి ఆ రకంగా ఒకరికొకరు తగిన వారు సుమా అని చెప్పి హనుమత్ స్వామి చెప్పినట్లు కమలపత్రాక్షితోటి ఈయన చెప్పాడు. ఇది ముగించే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒక చిన్న మాట నేను చెబుదాం అనుకున్నది చెప్తాను. ఇంకా ముందు రావచ్చు మనకు అది, కానీ నేను వదలదలుచుకోలేదు. ఏమిటంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో మాట్లాడాడు ముందు. ఏమని మొట్టమొదటి మనం ఇవాళ మొదలెట్టిన దానిలో ఏమంటున్నాడు ఆయన, జాగర్తవ్యం, 3వ శ్లోకం చూడండి, 53వ సర్గలో, జాగర్తవ్యం అతంద్రిభ్యాం అద్య ప్రభృతి రాత్రిషు. ఏం చెప్పాడు ఆయన, లక్ష్మణ ఇవాళ నుంచి మనం రాత్రులు జాగరణ చేయాలయ్యా, సీతని రక్షించుకోవాలయ్యా. అంటే ఏమిటి, పగలు రక్షించక్కర్లేదా సీతని? పగలు రక్షించవద్దు, ఎందుకంటే రావణుడు పగలే రాబోతున్నాడు. రాత్రి పగలు సీతాదేవిని రక్షించుకోవాలయ్యా అంటే సీత అపహరణం జరిగే అవకాశమే లేదు. రామచంద్రుడు చెప్తున్నాడు, రాత్రిళ్ళు లేచి ఉండి సీతాదేవిని జాగ్రత్తగా రక్షించుకోవాలయ్యా. అంటే ఏమిటి, పగలు వదిలేసేయి, ఆ రావణుడు వచ్చి వాడి సంగతి వాడు ఏదో చూపుతాడు. నువ్వు పగలు కూడా మేలుకున్నాడు రక్షించావు అనుకో, పంపలు అంటుకుపోతాయి, రావణ వల్ల జరిగే అవకాశం లేదు. కాబట్టి రాత్రిళ్ళు నువ్వు లేచి జాగ్రత్త చేసి ఆమె రక్షించాలి. ఏమి మాట పలుకుతారండి రామచంద్ర. పరికారం అంటే దాని వెనకాల ఏదో ఉంటుందన్నమాట. అంత చెప్పినటువంటి ఆయన ఇప్పుడు సుఖంగా నిద్రపోయాడు రాత్రి అంతా. లక్ష్మణస్వామి ఈయన లేపవలసి వచ్చింది. ముందేమో నువ్వు రాత్రులు జాగ్రత్తతో ఉండాలయ్యా అని రామచంద్రమూర్తి చెప్పించుకుని, ఇవాళ రాత్రి సుఖంగా నాన్న లక్ష్మణ నిద్ర లేస్తావా నేను లేపాల్సి వచ్చింది. ఆ పరిస్థితి మళ్ళీ 14 ఏళ్లలో ఏనాడు రాలేదు రామచంద్రమూర్తి. ఆయన లేపినటువంటి విధానం అది. ఆ విధానంతో ఆయన జహౌ నిద్రాం తంద్రాం ప్రసక్తిం పథిశ్రమే, మార్గాయాసాన్ని, అలసటని, బద్ధకాన్ని, నిద్రని వదిలిపెట్టేశాడు లక్ష్మణస్వామి. ఆయన రాత్రి జాగరణ చేయవయ్యా అన్న దానిలో అంత అర్థం ఉండి ఉంటుంది. ఆ రాత్రి జాగరణ చేసి సీతను రక్షించుకోవాలని ఉంటుంది. వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాల్లోని అంతరార్థాలు తెలుసుకుంటూ, శ్లోకంలోని ప్రతి శ్లోకం ఆనందించదగిందే. ఎందుకు రాశారో మహర్షిని ఆలోచించామా, అక్కడ ఆగిపోవలసి వస్తుంది ప్రతి శ్లోకం దగ్గర. ఏదో ఒక మెలకు, ఒక గమ్మతో పెడుతూ ఉంటారు స్వామి. అటువంటి వాల్మీకి రామాయణంలోని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్వస్తి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.